అనేటువంటి విషయాన్ని మనసుకు సంబంధించి ఆ రహస్యాల్ని రెండవ భాగంగా మనం మాట్లాడుకుంటున్నాం. అయితే మనస్సు నిజంగా దాదాపు కొన్ని వేల గదుల్ని కలిగి ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇంకా లక్షల గదుల్ని కూడా కలిగి ఉంది. ఆ గదుల్లో ఉన్నటువంటి కొన్ని ముక్కల్ని మనం నిన్న చెప్పుకున్నాం. మరి మానవ మానసం అని, రాక్షస మానసం అని, దివ్య మానసం, దైవీ మానసం అని, గురు మానసం అని అందులోని భాగాల్ని మనం చెప్పుకున్నాం. అయితే ముఖ్యంగా ఒక చిన్న ఉదాహరణతో క్లారిటీ ఇస్తే ప్రతిదాన్ని మళ్ళీ మీరు వివరించుకోవచ్చు. ఒక బాల మానసం అంటే చిన్న పిల్లవాడి యొక్క మానసం, అంటే పుట్టినప్పటి నుంచి ఆ మనస్సు ఎలా పనిచేస్తుంది అనే దాని మీద. 2 సంవత్సరాల పిల్లవాడు ఒకలా ఉంటాడు, 5 సంవత్సరాల పిల్లవాడు ఒకలా ఉంటాడు, 10 సంవత్సరాల వరకు బాల మానసం. సో తర్వాత కుమార మానసం 10 నుంచి 18 వరకు. తర్వాత 18 నుంచి సుమారుగా మనకి ఒక 30 వరకు ప్రౌఢ మానసం. తర్వాత వృద్ధ మానసం. వయస్సు ప్రకారం ఇలా విభజించబడ్డప్పటికీ 70 ఏళ్ళు వచ్చినా బాలమానసంలో ఉండేవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లవాడిలాగా. అంటే మామూలు లౌకికమైన మానవుడి గురించి నేను మాట్లాడుతున్నా. దైవరాజ్యంలో చిన్నపిల్లవాడిగా ఉండడం అంటే ఖాళీగా ఉండడం. 70 సంవత్సరాలు వచ్చినా ఇంకా చిన్నపిల్లవాడిలాగా బ్రతకాలనుకోవటం అది మానవ మానసంలో చాలా చిన్న భాగం, చిన్న చోటు. సో అలా అలా ఆ మానసంతో, ఆ కోరికలతోటే ఆడుకోవాలి, పాడుకోవాలి, చదువొద్దు, అలా తిరగాలి, అలా ఉండేది చిన్నపిల్లల మానసం అన్నమాట అక్కడ. సో ఆ లౌకికమైన మానసం అలా ఉన్నప్పుడు దానికోసం అది మారి మళ్ళీ కుమార మానసం, ఏదో చదువుకోవాలి, నేర్చుకోవాలి అనే మానసం కుమార మానసం. సో అలాగా ఎదుగుతూ ఎదుగుతూ ఆ మానసం మరి ఈ యొక్క 4 వృద్ధ మానసం అంటే జ్ఞాన మానసంలోకి రావడానికి ఎన్ని జన్మలు పడుతుందో. అయితే ఇక్కడ ఒక చిన్న కథ ఒకటి చెప్తాను. ఏంటంటే ముఖ్యంగా రాధా మానసం గురించి చెప్పాలి. రాధా మానసం గురించి చెప్పే ముందు ఈ యొక్క తల్లి యొక్క మానసం ఎలా ఉంటుంది. రాధ అంటే ప్రకృతి మాత అని అర్థం. సీత అయినా రాధ అయినా ప్రకృతి యొక్క మాతలు అని అర్థం. అయితే రాధతో పాటుగా ఎంతో మంది గోపికలు అక్కడ ఉండేవారు కృష్ణుడి దగ్గర. మరి ఆ గోపికా మానసం, ఆ గోపికలంతా ముందు జన్మలో బాగా తపస్సు చేసిన ఋషులైతే ఇప్పుడు గోపికలుగా వచ్చారని, అందులో రాధ చాలా ప్రథమ శ్రేణి, మొట్టమొదటి నంబర్ అని లో ఉంటుందని, ప్రథమురాలని చెప్పబడింది కదా. అయితే ఆ ప్రథమురాలైనటువంటి రాధా మానసం ఎలా ఉంది, కూడా ఉన్నటువంటి గోపికల మానసం ఎలా ఉంది అనే విషయాన్ని ఒక కథలో, ఒక కథగా పరమహంస యోగానంద గారు దివ్య ప్రణయం అనే పుస్తకంలో చెప్పారు. ఏంటి అంటే గోపికలంతా కృష్ణుడు నావాడంటే నావాడు, నన్ను ఎక్కువగా ప్రేమిస్తాడంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తాడు, నన్నే ప్రేమిస్తాడు అని అందరూ ఒక భ్రమలో ఉంటారు. అలాగే రాధాదేవి కూడా అలాగే ఉందా చూడాలి. అయితే ఒకసారి కృష్ణుడు వాళ్ళకి ఒక పరీక్ష పెడతాడు. ఏంటంటే వీళ్ళు నేను చెప్పిన పని ఎవరు చేస్తారో చూద్దామని ఒక చిన్న తలనొప్పిని నటిస్తాడు ఆయన. నాకు తలనొప్పిగా ఉంది, ఎవరు నా తల మీదకి ఎక్కి తొక్కుతారు అని అడుగుతాడు. నా నుదుటి దగ్గర ఎవరు తొక్కుతారు అని అడుగుతాడు. తొక్కితేనే తగ్గుతుంది అంటారు. అంటే గోపికలందరూ భయపడి దండం పెట్టి, పరమాత్మ ఇంత నీచమైన పని మేము చేయము, నీ శిరస్సు మీద కాలు పెట్టే అర్హత, అమ్మో ఇది మహాపాపము, మేము చేయమంటే చేయమని వెనక్కి వెళతారు. అప్పుడు రాధ అక్కడ లేదు. మెల్లగా కొంతసేపటికి రాధ వస్తుంది. కృష్ణుడు ఇంకా తలనొప్పి నటిస్తూ ఉంటాడు. ఏంటి కృష్ణుడు అలా పడుకొని మెలికలు తిరుగుతున్నాడు, ఏమైంది అని అడుగుతుంది రాధ. ఏమోనమ్మా, ఆయనకు బాగా తలనొప్పిగా ఉందిట, ఆయన శిరస్సు మీద ఎవరైనా కాలు పెట్టి తొక్కితే గాని నొక్కితే గాని అది తగ్గదట, తొక్కాలట, మా వల్ల కాదని మేము పక్కకు వచ్చేసామంటే, అయ్యయ్యో అదేంటి, ఆయన అడిగిన తర్వాత మనం చేయడానికి వెనకాడడం ఏంటి, చక్కగా తప్పకుండా నేను తొక్కుతాను కృష్ణ, నీ తలనొప్పి తగ్గిస్తాను అని చెప్పి వెళ్ళిపోయి ఆమె ఎక్కి తొక్కుతుంది. కాలుతోటి నుదుటి భాగంలో బాగా గట్టిగా తొక్కితే ఆయన హాయిగా నిద్రపోతాడు. నిద్రపోడు, నిద్ర నటిస్తాడు. ఇదంతా నటనే కదా, జగన్నాటక సూత్రధారి కదా. అలా నిద్ర నటిస్తూ ఉంటాడు. నటిస్తూ ఉండగా కొంతసేపటికి ఈ గోపికలందరూ వెళ్ళిపోతారు. కృష్ణుడు మెల్లగా లేస్తాడు. లేచిన తర్వాత రాధా
నా శిరో బాధ తగ్గించావు, శిరో వేదన తగ్గించావు, పద మన ఇద్దరం అలా హాయిగా బయటికి షికారుకి వెళ్దామా అంటాడు. అంటే రాధ లోపల చాలా సంతోషిస్తుంది. అందరినీ పంపించేశాడు, నన్ను మాత్రమే బాగా ప్రేమిస్తున్నాడు కృష్ణుడు, ఈయన నన్ను మాత్రమే బయటికి తీసుకెళ్తానంటున్నాడు అని ఆయన వెనక గంతులేస్తూ చక్కగా నడుస్తూ ఉంటుంది. కృష్ణుడు ముందు నడుస్తుంటాడు, రాధ వెనక నడుస్తూ ఉంటుంది. అలా కొంత దూరం, చాలా దూరం నడుస్తారు. నడిచిన తర్వాత రాధకి నిజానికి కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. కాళ్ళు నొప్పులు వచ్చి నేను నాకు కాళ్ళు నొప్పులు పెడుతున్నాయని చెప్పకుండా ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుందాం, ఇక్కడ చాలా బాగుంది, ఈ కొలను పక్కన కూర్చుందామా అని అడుగుతుంది. అంటే ఈ కొలనేంటి, ఇంకా ముందుకెళ్తే ఇంకా చాలా బాగుంటుంది, రా ముందుకెళ్దామా అంటాడు. అంటే ఇంకా కూడా నొప్పి సంగతి చెప్పకుండా తన వెనక అలాగే నడుస్తూ ఉంటుంది. చాలా దూరం నడిచిన తర్వాత అలా కూలబడిపోయి ఇంక నా వల్ల కాదు కృష్ణ, నేను నడవలేను అంటుంది. అంటే ఓ నడవలేవా, అయితే రా నా భుజాల మీద ఎక్కి కూర్చో, తీసుకెళ్తాను అంటాడు. ఆహా, నన్నే కదా భుజాల మీద ఎక్కించుకుంటున్నాడు కృష్ణ పరమాత్ముడు, నాకెంత భాగ్యము, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అనుకుని గబగబా దగ్గరికి వెళ్ళిపోయి భుజాల మీద కూర్చుందామని కాలు కొంచెం ఇలా లేపిందో లేదో కృష్ణుడు మాయమయ్యాడు. ఓయ్ ఏంటయ్యోయ్, ఇదేంటి నీ మాయవేషాలన్నీ, భుజాల మీద ఎక్కించుకుంటానని అలా మాయమైపోయావేంటి అని గట్టిగా ఏడుస్తూ అడుగుతుంది. అడిగితే అప్పుడు కృష్ణుడు మళ్ళీ దిగొచ్చి ఎదురుగా కనబడి అంటాడు, చూడమ్మా, మనది స్త్రీ పురుష సంబంధం కాదు, గురు శిష్య సంబంధం. గురువు అంటే మాయకి అంటనివాడు, అంచేత నీకోసం రూపాన్ని ధరించి ఉన్నానే కానీ నేను నిర్వికారుణ్ణి, నిరాకారుణ్ణి, మీకోసం మిమ్మల్ని అందరినీ ఇలా అలంకరించడానికి నేను ఈ రూపంలో ఉన్నాను. అంటే మహానుభావ, నన్ను క్షమించు, నా అహంకారాన్ని నువ్వు నశింపజేశావు అని కృష్ణ పరమాత్మ యొక్క కాళ్ళ మీద పడుతుంది రాధాదేవి. మరి ఎంత అద్భుతమైనటువంటి రాధా మానసం అంటే, ఎంత భక్తురాలిని నేను, ఎంత అపరభక్తురాలిని అనేవాళ్ళకి కూడా, భక్తుణ్ణి అనేవాళ్ళకి కూడా ఎలాంటి అహంకారం ఉంటుంది, దాన్ని పరమాత్ముడు ఎలా నశింపచేస్తాడు ఆయన పాదాలని నమ్ముకుంటే, ఆయనని నమ్ముకుంటే అనే విషయాన్ని ఈ కథ ద్వారా తెలియజేశారు. ఇప్పటి వరకు మరి ఆ దివ్య ప్రణయం అనేటువంటి పుస్తకం ఎంతమంది చదివారో నాకు తెలియదు, కానీ ఇలా మీకు చెప్పుకుంటూ పోతే నేను ఎన్నో పుస్తకాలను మీకు చదివి వినిపించాల్సిన అవసరం కూడా ఉంటుంది. మొట్టమొదట మనం సేత్ స్పీక్స్ చదువుకుందాం. మరి అలాగే ఇప్పుడు నెక్స్ట్ మనము ఇప్పుడు రాధా మానసం, గోపికా మానసం, రెండు మానసాల గురించి చెప్పుకున్నాం. ఎవరికి వాళ్ళు నన్నే భగవంతుడు ఇష్టపడుతున్నాడు అనుకోవటం తప్పు కాదు, కానీ నన్ను మాత్రమే ఇష్టపడుతున్నాడు అనుకోవటం తప్పు. భగవంతుడికి అందరికీ సమానమే అనేటువంటి విషయాన్ని గ్రహింపుకు రావడం కోసం కృష్ణుడు ఆ లీలను చేసి చూపించాడు. ఎవరో మాట్లాడుతున్నారు గట్టిగా, అది మ్యూట్ చేసుకోమని చెప్పండి. దయచేసి అందరూ మ్యూట్ లో ఉండండి, మాట్లాడాలనుకున్న వాళ్ళు మాత్రమే ఆన్ చేసుకొని అప్పుడు అడగండి, మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సో రాధా మానసం, గోపికా మానసం అయిన తర్వాత ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన మానసం ఏంటంటే ప్రహ్లాద మానసం. ప్రహ్లాద మానసం, హ్లాదము అంటే సంతోషం, ఆహ్లాదము. ప్రహ్లాదము అంటే ప్రధానమైనటువంటి సంతోషం, అదే అసలైన ఆనందము. ప్రహ్లాద స్థితి నిత్యానంద స్థితి, పరమానంద స్థితి. మరి ఒక 10 సంవత్సరాల బాలుడే మరి అంత ఆనంద స్థితిలో ఎలా పుట్టాడు, ఎవరు కోరుకుంటే పుట్టాడు, ఆ లీలావతి గర్భంలో ఎలా పుట్టాడు, ఆ ప్రహ్లాద మానసాన్ని సొంతం చేసుకోవడం ఎలాగా, మరి ఆ ప్రహ్లాదుడు స్వయంగా జన్మనిచ్చిన తండ్రి యొక్క మరణానికే కారణమయ్యాడే, ఎంత విచిత్రం. అంటే అక్కడ తల్లి తండ్రి అనేటువంటి ఒక శారీరకమైన బంధానికి సంబంధించినటువంటి మానసం కాకుండా పూర్తిగా ఆధ్యాత్మిక మానసమే ప్రహ్లాద మానసము. సో ఆ విషయాన్ని తెలియజేయడానికి అది ఒక చిన్న నాటకము. ఈ యొక్క జగన్ నాటకంలో ఎన్నో నాటకాలు, ఆ నాటకాలలో ప్రహ్లాద నాటకంలో హిరణ్యకశిపుడు, హిరణ్యం అంటే బంగారం, బంగారం అంటే అతనికి కనపడేది బయటే బంగారమే, లోపటి బంగారం అతనికి కనబడదు. సో అధికారం అనే బంగారం ఆయనది. అయితే అధికారము ప్లస్ అహంకారము, ఆ రెండిటికి సమాధానంగా ఆయన జన్మ తీసుకొని ఆయనంతటా ఆయన మరణాన్ని కోరుకోవడం జరుగుతుంది. అసలు నిజానికి ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు అంటే మన పుట్టుకైనా మన చావైనా మనమే
డిసైడ్ చేసుకొని, నిర్ణయించుకొని, డిజైన్ చేసుకొని, చక్కగా దాన్ని చేసుకొని మనం వచ్చాము అనే విషయాన్ని తెలియజేయడానికి ఈ యొక్క హిరణ్యకశిపుడి యొక్క మానసం అనేది మనకు తెలుసు. జయ విజయులు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా అలా రావడము, రావణ కుంభకర్ణులుగా రావడం, 3 జన్మల్లోనే వాళ్ళు పరమాత్మని చేరుకోవడం అని చెప్పారు కదా. సో నీతో శత్రుత్వంతో 3 జన్మల్లో చేరుకుంటాం, మిత్రుత్వంతో 7 జన్మలు మాకొద్దు అని వాళ్ళు అనుకున్న తర్వాత వాళ్ళకి ఎంత ఎరుక ఉంది, ఆ మరణాన్ని తెచ్చుకోవడం కోసం, ఆ మరణాన్ని ఆహ్వానించడం కోసం, ఆ శ్రీహరి చేతిలో చనిపోవడం కోసం ఎంత దివ్యమైన తపస్సు చేశాడు హిరణ్యకశిపుడు. అతనికి మరి ఆ లీలావతికి వరంగా ప్రహ్లాదుడు పుడితే ఆ ప్రహ్లాద మానసం నారాయణ మంత్రాన్ని జపిస్తూ మరి ఇందుగలడ అందులేడను సందేహము వలదు ఎందెందు వెతకి చూచిన అందందే గలడు చక్రి సర్వోపగతుండు దానవాగ్రణి వింటే అన్నాడు. పోతన గారి చేత అలా రాయబడింది పద్యం. మరి వింటే అని ఎందుకు అన్నాడు? కంటే అనలేదే, ఇందుగలడు అందులేడు, చూస్తే ఉన్నాడు అనకుండా వింటే అన్నాడు. కాబట్టి దానవాగ్రణి అన్నాడు, రాక్షస శేఖరుడు, రాక్షస మానసంతో ఉన్నావయ్యా, నువ్వు ఎప్పుడు వింటావు, నువ్వు గనక నా మాట వింటే నీకు అన్నిట్లో కనపడతాడు, నా మాట వినవయ్యా అన్నాడు. నో, చూపగలవా అని వెంటనే ఆ స్తంభాన్ని కొట్టాడు. కొడితే వచ్చాడు. ఎలా వచ్చాడు నారసింహుడు? నారసింహుడు అతను ఏం కోరుకున్నాడు? అసలు హిరణ్యకశిపుడు ఏం కోరుకున్నాడు? తొందరగా మరణించడం కోసం ఏం కోరుకున్నాడు అంటే, నన్ను ఇంట్లో చంపద్దు, బయట చంపద్దు, నిన్ను ఎలా చంపాలో చెప్పు అంటే, నన్ను ఇంట్లో చంపద్దు, బయట చంపద్దు, భూమి మీద చంపద్దు, ఆకాశంలో చంపద్దు, మరి ఆయుధాలతో చంపద్దు, పగలు చంపద్దు, రాత్రి చంపద్దు, మనిషి కాదు, జంతువు కాదు, ఇలా రకరకాల ఆంక్షలు పెడితే చిరునవ్వు నవ్వి ఆ విష్ణుమూర్తి ఏం చేశాడు? అది విష్ణు మాయా మానసం. విష్ణు మాయా మానసం కల్పించినటువంటి భ్రమలో తన చావుని ఎలా కోరుకున్నాడు, అలాగే ప్రతి ఒక్కరూ వారి చావు అయినా రేవైనా వాళ్ళే వాళ్ళ జ్ఞానంతో, విచక్షణతోటి, విచక్షణ మానసంతో, వివేక మానసంతో తెచ్చుకునేదే తప్ప మరేమీ కాదు. ఈ జన్మల చక్రాల నాటకాన్ని ముగించడానికి విచక్షణ మానసం, వివేక మానసం కావాలి. సో అలా తొందరగా భగవంతుని చేరడానికి ఆయన అడిగితే నరుడు కాకుండా, జంతువు కాకుండా నరసింహుడుగా, భూమి మీద కాకుండా ఆకాశంలో కాకుండా గడప మీద, పగలు కాకుండా రేయి కాకుండా సంధ్యా సమయంలో, ఆయుధాలు లేకుండా గోళ్లతోటి అలా ఆయన్ని సంహరించడం జరిగింది. సో కాబట్టి పుట్టిన జీవి మరణించక తప్పదు. ఆ మరణం ద్వారా, మరణం కంటే ముందే, ఈ శరీరాన్ని వదిలేయడానికి ముందే ఆత్మజ్ఞానంతో శరీరాన్ని ఎలా వదిలేయాలో నేర్చుకోవడమే ధ్యానం అంటే. శరీరాన్ని చాలా సుఖంగా, హాయిగా ధ్యానంలో ఎలా కూర్చోమన్నారో హాయిగా ఒక సుఖాసనంలో కూర్చొని ఆ యొక్క శరీరాన్ని వదిలేయడం నేర్చుకోవడం కోసం మనం ధ్యానంలోకి వచ్చామనే జ్ఞానం మనకు కలిగిన తరువాత ఇంకా ఆలస్యం లేదు. ఆలస్యం అమృతం విషం అంటే ఇదే. నిదానమే ప్రధానము అంటే కూర్చున్నప్పుడు ఆ సమయాన్ని ఎక్కువగా ఇవ్వడము, నిదానంగా కూర్చొని గమనిస్తూ ఉండడము, లేచి వెళ్ళిపోవడం కాదు. చక్కగా కూర్చొని సమయం గంటలు గంటలు కూర్చొని ఆ సాధనలో ఉంటేనే ఆత్మజ్ఞాన పరిపక్వత కలుగుతుంది. సో ఇది ప్రహ్లాద మానసానికి సంబంధించినటువంటి విషయం. ఇకపోతే ఇవాళ నేను ఇంకా కొత్త మానసాలనే చెప్తున్నాను. ఏంటంటే, ఒకటి మీరు అందరికీ కూడా తెలిసే ఉండొచ్చు, చదివే ఉండొచ్చు చాలా చోట్ల, ప్రాదేశిక మానసం. ప్రాదేశిక అంటే ప్రదేశానికి సంబంధించిన మానసం, ఒక గ్రామానికి సంబంధించిన మానసం, ఒక నగరానికి సంబంధించిన మానసం, అలాగే ఒక రాష్ట్రానికి సంబంధించిన మానసం, ఒక సామూహిక మానసం, ఒక దేశానికి సంబంధించిన మానసం, అలాగే ఒక ప్రపంచానికి సంబంధించిన మానసం, విశ్వ మానసం. ఇవి ఏర్పడతాయి ఎలా అంటే, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలలో అత్యధిక ప్రజలు, దీనికంటే ముందర గృహ మానసం అనుకున్నాం కదా, ఇంట్లో అత్యధికంగా ఉన్నటువంటి మనస్సుల యొక్క ప్రభావం ఆ ఇంట్లో జరిగేటువంటి అంశాల మీద ఉంటుంది, విషయాల మీద ఉంటుంది. అలాగే ఒకరు ధ్యానం చేస్తే అందరూ ధ్యానం చేయాలని లేదు కదా ఇంట్లో. మరి నలుగురు ధ్యానంలోకి రావాలంటే ఆ ఒకరి ధ్యాన శక్తి ఎంత ఉండాలి,
అలాగే ఒక గ్రామంలో 10 మంది మాత్రమే ధ్యానం చేస్తూ ఉంటే గ్రామం మొత్తం ధ్యాన గ్రామీణం కావాలంటే ఆ ధ్యానాన్ని ప్రచారం చేయడానికి, ఆ ధ్యానాన్ని ప్రసాదంలో అందించడానికి ఎంతమంది ఉండాలి? సో ఆ గ్రామీణ మానసాన్ని వృద్ధి చేయాలి ధ్యానం ద్వారా. అలాగే నగర మానసం, ఒక నగరంలో విరివిగా పిరమిడ్స్ స్థాపించడము, ధ్యానం జరిపించడము, మరి అవన్నీ కూడా చక్కగా చేయడం వలన ఆ నగర మానసం పెరుగుతుంది. మరి పత్రిజీ మనకి ఎంత గొప్పగా ఎన్ని పిరమిడ్స్ ని కట్టించారు. 2000కు పైగా పిరమిడ్స్ ఇండియాలో వచ్చాయని నేను విన్నాను. ఇంకా ఈ రోజున ఒక 5,000 10,000 ఉండి ఉండొచ్చు కూడా. ఇప్పటికీ ఇంటింటా పిరమిడ్లు ఉన్నాయి. చిన్న చిన్న పిరమిడ్లు దాదాపు ప్రతి ఇంట్లో ఉన్నాయి. పిరమిడ్ మాస్టర్స్ ఇంట్లోను, మాస్టర్స్ కాని వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నాయి. ఈవెన్ బస్ షెల్టర్స్ కూడా పిరమిడ్లుగా కట్టబడి ఉన్నటువంటి బస్ షెల్టర్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఈ రకంగా మనము గ్రామీణ మానసము, నగర మానసం నుంచి రాష్ట్ర మానసము, అలాగే దేశ మానసము. సో ఈ యుద్ధాలు రావడానికి కారణం ఏంటి? ఈ యొక్క ప్రపంచ మానసాన్ని మనము ధ్యానపరంగా వృద్ధి చేయలేకపోవడమే. వృద్ధి జరిగినట్లయితే శాంతి చక్కగా రాజ్యం వెళ్తుంది. కాబట్టి సామూహిక ధ్యానము అనే దాని గురించి నేను చెప్పడానికి మాట్లాడుతున్నాను. ముఖ్యంగా సామూహిక ధ్యానం ద్వారా ఏం జరుగుతుంది? సామూహిక మానసం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సామూహిక మానస ధ్యాన శక్తిని మనం పెంచినట్లయితే, అంటే ఎంత పవిత్రమైన మనస్సుతో, ఎంత స్వచ్ఛమైన మనస్సుతో, ఎంత ప్రేమపూర్వకమైన మనస్సుతో, ఎంత స్నేహపూర్వకమైన మనస్సుతో మనం ఈ యొక్క ధ్యానాన్ని చేస్తూ ధ్యాన ప్రచారం చేయవలసిన అవసరం ఉందో తెలుసుకున్నట్లయితే ఒక్కొక్కరు 1,000,000 మందితో సమానము. మరి ఒకరోజు నేను ఇలాగే ఒక్కొక్కరు 1,000,000 మందితో సమానము అని ఉదయం పూట చెప్పాను. సాయంత్రం ఒక మెడిటేషన్ మాస్టర్స్ పిరమిడ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని టీవీ ఆన్ చేస్తే అప్పుడు పత్రిజీ సందేశాలు పెడుతుంటే దాంట్లో ఒక్కొక్కరు 1,00,000 మందితో సమానము అని పత్రిజీ ఎప్పుడో పెట్టిన స్పీచ్ ఆ రోజు నాకు ఎదురుగా వచ్చింది. పొద్దున నేను 1,000,000 మందికి సమానం అని చెప్పాను, సాయంత్రం నాకు 1,00,000 మందికి సమానం. అంటే ఏంటనమాట, ఆ రోజు నుంచి ఈ రోజుకి వచ్చేసరికల్లా ఒక్కరు 1,000,000 మందితో సమానం అని తెలిసింది. అయితే ఒక్కరు 1,000,000 మందితో ఎలా సమానము అనే దానికి సేత్లో ఒక సమాధానం దొరికింది. ఏంటంటే, ఒక చిన్న కణంలో మహావిశ్వం ఉంది అన్నాడు ఆయన. ఒక చిన్న కణంలో మహావిశ్వం ఉంది అంటే మన లోపల ఎన్ని మహావిశ్వాలు ఉన్నాయి? 60 లక్షల కోట్ల కణాలు ఉన్నాయి మన లోపల. ఒక 18 సంవత్సరాలు దాటిన ప్రతి శరీరంలో 60 లక్షల కోట్ల కణాలు ఉన్నాయి. అంటే 60 లక్షల కోట్ల మహావిశ్వాలు మనలో ఉండగా మనం దేవుడి కోసం బయట వెతుకుతాం. ఎంతమంది దేవుళ్ళు ఇప్పుడు మనకున్నారు? 33 కోట్ల దేవతలు అని మనకి చెబితే, మన హిందూ సంప్రదాయంలో చెబితే, మరి 60 లక్షల కోట్ల మహావిశ్వాల్లో ఎంతమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు? సో అందరూ దేవుళ్ళే అంటే అర్థం ఇదన్నమాట. ఆ దైవత్వాన్ని చూసేటువంటి దృష్టిని పెంపొందింప చేసుకోవడమే ధ్యానం అంటే. సో మామూలు మానవ మానసంలో ఏముంది? భయంతో కూడిన మానసం, పూజతో నిండిన మానసం, ఒక ఆధారపడే మానసం. ఎవరికి పూజ చేస్తున్నావు నీవు? అలాగే మాంసాహార మానసం, ఆహార వ్యామోహ మానసం. ఇన్ని రకాల గదులుగా కట్టుకొని ఉంది ఆ మెదడుకి. ఎంత బరువు అవుతోంది ఈ మెదడు అనేది! అసలు మన యొక్క మనస్సుకి సహాయం చేసే చిన్న భాగం మన మెదడు. మన మనస్సుకు సహాయం చేసే చిన్న భాగం. అందరూ మనసు ఎక్కడుంది అంటే ఇక్కడ చూపిస్తారు, అక్కడ లేదు. అక్కడ ఉన్నది మెదడు. ఆ మెదడుకు సహాయం చేసే మనస్సు ఎక్కడుంది అంటే మనము మన శరీరంలో ప్రతి చిన్న కణంలో కూడా ఉంది. ప్రతి చిన్న కణంలో కూడా ఉంది ఆ మనస్సు. సో మనము ఆ మనస్సుకి నొప్పి సంతోషము రెండు ఉన్నాయి. నొప్పి సంతోషము అంటే బాధ సంతోషము దుఃఖము, వీటి నుంచి బయటికి తీసుకొచ్చి పరమానంద స్థితిలోకి తీసుకురావడం కోసమే ధ్యాన మానసం అవసరం. కాబట్టి మనం ఆ రకంగా చక్కగా మనము ఈ ధ్యానాన్ని చేస్తూ మన మనస్సుని ఎంతో అద్భుతంగా తయారు చేసుకోవాలి. అయితే ఇందులో మనం చదవాల్సిన పుస్తకాలు, వినాల్సినటువంటిది మాస్టర్స్ యొక్క ఆ జ్ఞానము చాలా అంటే చాలా ఉంది. దానికోసం మన ప్రయత్నం బాగా సాగాలి. మీరంతా కూడా ఎంతో అద్భుతంగా వింటూ చక్కగా ధ్యానం చేస్తూ ఎంతో సమయాన్ని ధ్యానానికి, ధ్యాన ప్రచారానికి మీరు వినియోగించడం నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. నేను మాట్లాడాలి అంటే మామూలుగా కాకుండా ప్రతిరోజు కూడా ఇక్కడ మాట్లాడడానికి ఆటోమేటిక్గా ఒక పేపర్ రాసుకోవడం జరుగుతుంది. నేను
ఆటోమేటిక్గా అలా మొదలు పెడితే చాలు, చాలా ధారావాహికంగా ఆ యొక్క పదాలన్నీ ప్రవహిస్తూ వస్తున్నాయి. చూడండి, ఒక రావణ మానసం, ఒక హిరణ్యకశప మానసం, ఈ మానసాలన్నీ ఒక మనిషిలోనే ఉన్నాయి. మనలోని కుంభకర్ణ మానసాన్ని మనం మార్చుకోవాలి, మనలోని రావణ మానసాన్ని మార్చుకోవాలి, మనలోని సీతా మానసాన్ని పెంచుకోవాలి, రాధా మానసాన్ని పెంచుకోవాలి. ఎక్కువగా ఆడవాళ్లే ధ్యానంలోకి ఎందుకు వస్తారో మీకు తెలుసా? ఇప్పుడు క్లాసులో ఎంతమంది ఉన్నారండి ఆడవాళ్ళు? నేను కాకుండా 13 మంది ఉంటే 13 మందిలో స్త్రీమూర్తులు ఎంతమంది ఉన్నారు? అందరూ స్త్రీమూర్తులే అనుకుంటున్నాను సార్. మీరు కాకుండా మిగతా వాళ్ళందరూ స్త్రీమూర్తులే. అయితే నేను కూడా స్త్రీనే. ఓకే సార్, అవును. మరి అంత ఎందుకంటే నిజం సార్. ఒక మాతృ మానసం కలిగినటువంటి వాళ్ళే ధ్యానంలోకి తొందరగా వస్తారు. మాతృమానసం అంటే ఏంటి, పితృమానసం అంటే ఏంటి? మాతృమానసం అంటే ప్రేమామృత మానసం. దాంట్లో అటాచ్మెంట్ లేకుండా ఉంటే అది జగన్మాత మానసం. మీరన్నీ తర్వాత నోట్ చేసుకోవచ్చు, వినండి చక్కగా. ఓకే, అంటే మీరు నోట్ చేసుకుంటున్నట్టు కూడా నేను గమనించలా, కానీ ఎవరైనా నోట్ చేసుకుంటున్నారేమో అని డౌట్ వచ్చింది నాకు, అందుకని చెప్తున్నా. ఓ కాబట్టి అటాచ్మెంట్ అంటే ఆకర్షణ, ప్రేమ, వాళ్ళు నా సొంతము, నా కొడుకు, నా బిడ్డ అనేది కాకుండా ఈ ప్రపంచమంతా నా బిడ్డలే, నా సోదరులే, అంతా నాలాంటి వాళ్ళే అనేటువంటి స్పృహ వస్తే జగన్మాత మానసం అది. సో మాతృమానసం ఎందుకు వస్తుందంటే రావాలి కూడా, ముందు అది ఉండాలి. కుటుంబం నుంచే జగన్మాత దగ్గరికి వెళ్ళాలి, కుటుంబం లేకుండా జగన్మాత లేదు. కాబట్టి ఉంది, కానీ ప్రతి కుటుంబంలో ఒక మాతృ స్వరూపంలో ఉంది, ఒక పితృస్వరూపంలో ఉంది జగన్మాత, అన్ని రూపాల్లో ఉంది. అయితే ఇక్కడ తన పని తన కర్తవ్యం తాను చేస్తూ, కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన, ఫలాన్ని ఆశించకుండా అని కాదు, మీ కర్మ మీరు చేసినట్టయితే ఫలం దాని అంతటా అదే అనుసరిస్తుంది, దాని వెనక ఉంటుంది, దాని గురించి మీరు ఆలోచించాల్సిన పని లేదు. ధ్యానం చేసినప్పుడు ధ్యాన ఫలం ఏమొస్తుంది, భోజనం చేసినప్పుడు భోజన ఫలం ఏమొస్తుంది, ఏది చేస్తే దాని ఫలం ఆటోమేటిక్గా దాన్ని అనుసరించే ఉంటుంది. కాబట్టి మాతృమూర్తులు ఎందుకు వస్తారు అంటే చాలా కారణాలు ఉన్నాయి దానికి. నా బిడ్డ బాగుండాలి, నా కొడుకు బాగుండాలి, వాళ్ళు ఎప్పుడు హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి, బాగా చదువుకోవాలి, వాళ్ళకి జ్ఞాపక శక్తి కావాలి, వాళ్ళకి మంచి చదువు కావాలి, మంచి ఉద్యోగం కావాలి, మంచి పెళ్ళిళ్ళు కావాలి అనేటువంటి ఆవేదన తండ్రి కంటే తల్లికి ఎక్కువ ఉంటుంది. ఆ యాతనలో ఆ తల్లికి కొన్ని ఇవి ఎదురవుతాయి, సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యలకి పరిష్కారంగా ధ్యానం దొరుకుతుంది. దీనికి పరిష్కారం ఏంటి అన్నప్పుడు ధ్యానం దొరుకుతుంది. ఎవరైతే ఎక్కువగా సమస్యల్ని, ఎక్కువగా ప్రేమని కలిగి ఉంటారో వాళ్ళు బాగా తొందరగా ధ్యానంలోకి వస్తారు. ధ్యానంలోకి వచ్చిన వాళ్ళల్లో 100% మంది శారీరక మానసిక అస్వస్థతల వల్లనే వస్తారు. చాలా తక్కువ మంది మాత్రమే, అంటే పూర్వజన్మలో బాగా ధ్యానం చేసుకున్న వాళ్ళు మాత్రమే డైరెక్ట్గా ధ్యానంలోకి వస్తారు, చిన్న వయసులో ధ్యానంలోకి వస్తారు. అయితే చాలా మంది ధ్యానం చేస్తూ కూడా ధ్యానాన్ని వదిలేయడం జరుగుతుంది. అలా మనం ఎన్నోసార్లు వదిలేసి మళ్ళీ వచ్చాం. ఇలా వదిలేస్తూ పట్టుకుంటూ దాన్ని పక్కకి జరిపేస్తూ లౌకికానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ మనం ఈ సుఖాల కోసం, ఈ సంతోషాల కోసం, అధికారాల కోసం, మరి ఇంకా సంపదల కోసం, వీటి కోసం మనం వెంపర్లాడుతూ దాన్ని పక్కకి జరిపేస్తున్నాం. కొంచెం అనారోగ్యం రాగానే ఒక డాక్టర్ కూడా ఈ రోజున ధ్యానం చేసుకోండి అని చెప్పేటువంటి స్థితికి ప్రపంచం ఎదిగింది అంటే డాక్టర్లందరికీ జోహార్లు, నమస్కరిద్దాం హృదయపూర్వకంగా. సో నో డాక్టర్ నో మెడిసిన్ అని మన పత్రిజీ ఎలా చెప్పగలిగారు? సో అన్నిటినీ మాన్పుకునేటువంటి శక్తి, ఏ బాధనైనా మాన్పుకునేటువంటి శక్తి ధ్యానంలో ఉంది అంటే, ధ్యానం అంటే నీ మనస్సులోనే ఉంది. నీ మనస్సు అంటే నీ శ్వాసలోనే ఉంది. కాబట్టి నీ శ్వాసని నువ్వు కష్టపెట్టకుండా ఉంటే, నీ మనస్సును కష్టపెడితే శ్వాస కష్టపడుతుంది, శ్వాసను కష్టపెడితే మనసు కష్టపడుతుంది. ఈ రెండింటి కష్టం ఆత్మ గమనిస్తూ ఏమీ చేయలేక బాధపడుతూ ఉంటుంది. కాబట్టి ఆత్మని కష్టపెట్టకుండా ఉండాలంటే మన మనస్సుని మనం కష్టపెట్టకూడదు, మన శ్వాసని మనం కష్టపెట్టకూడదు. మనం తినడం వలన శ్వాసని కష్టపెడతాము, మనం తాగడం వలన శ్వాసని కష్టపెడతాము, మనం ఆలోచించడం వలన శ్వాసను కష్టపెడతాము. సో దేనికోసం కష్టపెట్టాలి? నిజంగా ఆలోచించడానికి శ్వాసను కష్టపెట్టాల్సిందే. దాన్ని సుఖపెడితే బాగుండదు, దాన్ని చాలా కష్టపెట్టాలి. నిద్రపోనివ్వకూడదు, ఈ శరీరాన్ని నిద్రపోనివ్వకూడదు. నిద్ర వచ్చినప్పుడు పక్కకి జరపడమే ధ్యానం అంటే.
ఇది నా మాట కాదు. నిద్రని పక్కకి ఎలా జరపాలి అంటే మీ ధ్యాన శక్తితో జరపాలి. నిద్ర వస్తే పడుకోవద్దని కాదు దాని అర్థం. మీరు ఎక్కువసేపు ధ్యానంలో హాయిగా కూర్చున్నట్లయితే మీ నిద్రపోయే సమయం ఆటోమేటిక్గా తగ్గుతుంది. కాబట్టి ఆలోచన మానసం, ఆలోచన అనేది ఎక్కడుంది? నిన్న చెప్పుకున్నాం. ఆలోచన అంటే ఆలోచనము అంటే ఆధ్యాత్మిక లోచనము, మూడవ నేత్రము, సుదర్శనము, సుదర్శన చక్రము. కళ్ళు మూసుకొని సంకల్పిస్తే చాలు, అన్నీ జరిగిపోవాలి. అలాంటి స్థితిలో లేకుండా మనము ఆయుధాలని తయారు చేసుకున్నాం, చంపుకుంటున్నాం. సో కళ్ళు మూసుకొని శాంతి కోసం చేయొచ్చు కదా, విశ్వశాంతి కోసం ధ్యానం చేయొచ్చు కదా. చక్కగా ప్రపంచం ధ్యానమయం అయితే అంతా శాంతియే తప్ప ఎక్కడా సమరం ఉండదు. నీతో నువ్వు సమరం చేస్తే అంతా శాంతి. నీ దేవుడితో నువ్వు సమరం చెయ్యి, దేవుడి కోసం కొట్లాడు. నీలో ఉన్నటువంటి దివ్య శక్తితో నువ్వు ఉంటే బయట యుద్ధాలు ఎందుకుంటాయి? మౌనం ప్రధానమైన ఆయుధం. గాంధీ గారు చేసి చూపించారు. ఈరోజు పత్రిజీ గాంధీ గురించి చెప్పారు అంటే పతిత పావన రఘుపతి రాఘవ రాజారాం పాడారు అంటే పుట్టినే పాడలేదు ఆయన. మరి గాంధీ మహాత్ముడు దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి మౌనాన్ని ఆయుధంగా తీసుకున్నాడు. నిజంగా మౌనం ఆయుధం అనకూడదు, మౌనం అనేటువంటి నిధిని వాడుకున్నాడు ఆయన. సో మౌన నిధిని ఎవరైతే తవ్వి తీసుకుంటారో దేనికైనా మాట్లాడకుండా ఉండండి, ఏం జరుగుతుందో చూద్దాం. ఒకసారి ఒక అమ్మాయి అంటే ఆమె పెళ్ళైన తర్వాత డైవర్స్ అయిందట. ఆ అమ్మాయి నా క్లాస్కి వచ్చారు సంజయ్ రెడ్డి నగర్లో. వచ్చి 15 నిమిషాలు మాత్రమే నా క్లాస్ విని 7:45 అవుతూ ఉండగా సాయంత్రం, మాస్టారు నేను ఉద్యోగానికి వెళ్ళాలి, దయచేసి మీ నెంబర్ నోట్ చేసుకొని వెళ్తాను అని నెంబర్ తీసుకొని మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను సార్ అంది. అప్పటి వరకు నాకేం అమ్మాయి డైవర్స్ కేసు అని కూడా నాకు తెలియదు. తర్వాత నాకు మీరు రేపు క్లాస్ చెప్పాలి సార్ అని అడిగింది. మంచిదమ్మా నువ్వు ఫోన్ చేయన్నాను. చేసింది. వెళ్ళి చెప్పాను. ఎందుకు ఇప్పుడు ఆ అమ్మాయిని గుర్తు చేస్తున్నానంటే, ఆ అమ్మాయి ఇంట్లో భర్త ఇప్పుడు డైవర్స్ ఇచ్చాడని చెప్పింది కదా, తల్లి చెల్లెలు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఆమెని విపరీతంగా కొట్టేవాళ్ళట, తల్లి చెల్లెలు ఇద్దరు. ఎందుకు కొడుతున్నారు అంటే, నేను తక్కువ జీతం తీసుకొస్తాను, మా చెల్లెలు ఎక్కువ జీతం తీసుకొస్తుంది, నేను మొగుడిని వదిలేశాను, ఇంట్లో ఉన్నాను, తక్కువ జీతం తెస్తున్నానని వాళ్ళు నన్ను హింసిస్తున్నారు, నేను దీని నుంచి ఎలా బయటపడాలి అని అడిగింది. అంటే నోటిలోని మౌనము అని చెప్పి, నువ్వు వాళ్ళు ఏమన్నా నువ్వు జవాబు ఇవ్వకుండా ఉండడం నేర్చుకోమ్మా, అస్సలు మాట్లాడద్దు, వాళ్ళు ఎలా కొడతారో చూద్దాము అన్న. అంటే ఆమె ప్రయత్నం చేసి నెక్స్ట్ డే మళ్ళీ ఫోన్ చేసింది. 1 అవర్ క్లాస్ చెప్పాం కానీ సారాంశం ఇదనమాట. అయితే నెక్స్ట్ డే మళ్ళీ ఫోన్ చేసి సాయంత్రం 6 గంటలకు ఫోన్ చేసి, నా వల్ల కావట్లేదు గురువుగారు అంది. నన్ను గురువుగారు అనకమ్మా, నువ్వు ఫాలో చేస్తే నువ్వే గురువువి, లేకపోతే నువ్వు మాత్రం తన్నులు తింటూనే ఉండాలి, నీ వల్ల కాదు అంటే తన్నులు తింటూ ఉండు అన్నాను. అంటే సార్ నేను ఈ రోజు నుంచి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను సార్ అంది. నేను ఎక్కువ రోజులు కూడా చేయమల్లా, 5 రోజులు ఉండమన్నాను, అంతే 5 రోజులు ఉండమన్నాను. సరిగ్గా ఆమె నెల రోజుల తర్వాత ఫోన్ చేసి, మాస్టారు నాకు పెళ్లి కుదిరింది, చేసుకోవాలా వద్దా అంది. అంటే ఇంటో గోల తగ్గిందనే కదా. రెండవ పెళ్లి కుదిరింది, చేసుకోవాలా వద్దా అని అడిగింది. అడిగితే చేసుకోవాలా వద్దా అని నన్ను అడిగితే చేసుకోవద్దమ్మా, నీకు చేసుకోవాలనిపిస్తే చేసుకో, లేకుంటే లేదు, కానీ నువ్వు చేసుకోవాలి అనిపించే సంబంధం నీకు వస్తుంది, అది చేసుకో అని చెప్పాను. చేసుకోవాలా వద్దా అనే సందేహం ఉంది కదా అన్నాను. అవునండి అంది. అయితే నీకు ఖచ్చితంగా చేసుకోవాలనిపించే సంబంధం వస్తుంది, చేసుకో అన్నాను. సరిగ్గా 3 నెలల తర్వాత ఫోన్ చేసి, మాస్టారు నా పెళ్లి తిరుపతిలో, మీరు తప్పకుండా రావాలి, మీకు కార్డు పెడతాను అంది. నాకు కార్డు పెట్టద్దు, నేను రాను, నువ్వు పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉండు, నీకు ఏదైనా సమస్య వస్తే మళ్ళీ మాట్లాడు అన్నాను. సో దట్ ఈస్ డిటాచ్మెంట్, నో అటాచ్మెంట్, దట్ ఈస్ లవ్, దట్ ఈస్ ట్రూ లవ్. ఎవరికైనా అవసరానికి మనము అందించే జ్ఞానము ఉంటే చాలు, మనకి వాళ్ళ సమస్యని పరిష్కరించుకోగలిగే జ్ఞానం మనం ఇవ్వగలిగితే చాలు. ఇప్పుడు మౌనం పనిచేసిందా లేదా? అది నేను చెప్పదలుచుకున్న ఉదాహరణ ఇది. ఇలాంటి ఉదాహరణల అనుభవాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మౌన మానసము, మనం చెప్పుకోని పదాలు నేను చాలా చెప్తున్నాను. ప్రతి పదంతో మనస్సు ఉంది, ప్రతి మాటతో మనస్సు ఉంది. అందుకనే మాట మీద ధ్యాస, నోటి మాట నుదుటి రాత అన్నారు మాస్టర్. కాబట్టి ఆ మనస్సుని చాలా జాగ్రత్తగా గమనించాలి. అలాగే సంఘమానసం
అంటే కూడి ఉండే మానసం, నీతో నువ్వు కూడి ఉండే మానసం సంఘ మానసం. నిస్సంగ మానసం అంటే నిన్ను నువ్వు కూడా వదిలేసి పూర్తిగా సమాధి స్థితిలో ఆత్మస్థితిలో ఉండేది నిస్సంగ మానసం. సంఘ మానసం అంటే సామూహిక సంఘ మానసం, సంఘం, సమాజం, సమాజ మానసం. సో ఎప్పుడు సమాజ మానసం కావాలి? ఎందుకు సమాజ మానసం కావాలి? నేను అంటాను ఏంటంటే 100 మందిలో ఉన్నా 1,00,000 మందిలో ఉన్నా నువ్వు ఒక్కడిగా ఉండడం నేర్చుకో. అలా ఉంటే నిస్సంగ మానసం. 1,00,000 మంది అక్కడ ఉండొచ్చు, 1,00,00,000 మంది అక్కడ ఉండొచ్చు, కానీ నీతో నువ్వు ఉంటే నిస్సంగ మానసం. నువ్వు 1,00,000 మందిలోనే ఉన్నావు, కానీ 1,00,000 మందితో మాట్లాడుతున్నావు, 1,00,000 మంది వ్యవహారం చేస్తూ కూడా నీతో నువ్వు ఉండడం నిస్సంగ మానసం. అందరినీ కలుపుకుపోవడం, అందరితో కలిసి సరదాగా హాయిగా గడపడం సంఘ మానసం. కాబట్టి రెండూ కూడా అవసరమే. ఏది ఎప్పుడు ఎంతవరకు అనే దాన్ని మనం ధ్యానం ద్వారా స్వయంగా మనం తెలుసుకుంటాం. ఎవరో ఏదో అడగబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎవరైనా ఏదైనా అడగాలనుకున్నారా? ఏదో వినపడింది నాకు. ఓకే. సో ఇక్కడ సుముఖ మానసం, విముఖ మానసం. సుముఖ మానసం అంటే ఏదైనా స్వీకరించాలి, యాక్సెప్టెన్స్, అన్నిటినీ కూడా యాక్సెప్ట్ చేయడం, వినాలి, తెలుసుకోవాలి అనేది సుముఖ మానసం. విముఖ మానసం అంటే ముందే వ్యతిరేకత పెట్టుకొని కూర్చునే మానసం విముఖ మానసం. ఎవడు ఏం చెప్పినా వినకూడదు అనే మొండి మానసం. సో మనము ఎన్ని మనస్సుల్ని కలిగి ఉన్నాం, మన మనసులో మన మనసుకి ఎన్ని గదుల్ని కలిగి ఉన్నాం, ఆ గదుల్లో నుంచి ఎప్పుడు బయటపడతాం? దానికోసమే ధ్యానం విశేషంగా చేయవలసిన అవసరం ఉంది. అదే విచక్షణ మానసాన్ని ఇస్తుందన్నమాట. వివేక మానసాన్ని ఇస్తుంది, విశుద్ధ మానసాన్ని ఇస్తుంది. విశుద్ధ మానసము అంటే ఏంటంటే అనాహత నుంచి విశుద్ధకి రావాలి, అనాహత చక్రం నుంచి విశుద్ధకి రావాలి. చాలా మంది విశుద్ధ చక్రం దగ్గర ఆగిపోవడం జరుగుతుంది. కారణం ఏంటంటే అనాహత చక్రము ప్రేమమయము, ఇక్కడ హృదయ చక్రము ప్రేమతో ఉండడం తెలుస్తుంది. విశుద్ధలోకి అది వాగ్రూపంలో బయటికి రాగానే అహంకారం దరిచేరి ఆజ్ఞాచక్రంలోకి సహస్ర చక్రానికి వెళ్ళనివ్వదనమాట. సో ఆజ్ఞాచక్ర మానసం, సుదర్శన మానసం నుంచి సహస్రార మానసంలోకి ఎదగాలి. ఇవన్నీ నేను రాసుకోలేదు, ఇప్పటికిప్పుడు చెప్తున్నాను మీకు. అంటే నేనేం చెప్పడం లేదు, మాస్టర్స్ అలా కనెక్ట్ అయ్యి మన సహస్రార మానసం అంటే పరమ దివ్య మానసం, దైవీ మానసం. అదే అంటే మనము ఆ పరమ పూజ్య పితామహ బ్రహ్మర్షి పత్రిజీ మానస స్థితికి ఎదగాలంటే, ఈరోజు నేను బాగా ఎండ పడుతోంది, క్లాస్కి వెళ్ళాలి, చాలా వేడిగా ఉంది. అబ్బా ఎంత వేడిగా ఉందో, నిజానికి ఎలా వెళ్తాం క్లాస్కి? అదేం లేదు, మాస్టర్ చాలా చల్లగా తీసుకెళ్తారు నన్ను. అనిపించిందో లేదో హాయిగా చల్లగా మబ్బులు వచ్చేసి ఆ మబ్బుల మధ్యలో నుంచి బండి వేసుకొని వెళ్ళిపోయాను. ఒక్క చినుకు కూడా పడలా, చల్లగా క్లాస్కి వెళ్ళడం జరిగింది. సో మాస్టర్స్ మనకు కూడా ఉండి నడిపిస్తారు అనడానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి? ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. ఇవి సిద్ధులు కాదు, మనం మాస్టర్స్తో కలిసి ఉంటే వచ్చే అనుభవాలు. ఈ అనుభవాల ద్వారా ఆనందాన్ని పొందుతూ ప్రతిదీ మన ద్వారా మాస్టరే మాట్లాడిస్తున్నారు, మాస్టరే పనిచేస్తున్నారు అనే స్పృహ మనకి ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. దీనికి ఓ చిన్న కథ చెప్పుకోవాలి ఇక్కడ. ఏంటంటే ఓ గురుగారు దగ్గర 3 శిష్యులు ఉన్నారు. ఆ 3 శిష్యుల్లో వాళ్ళ ముగ్గురికి ఒకరోజు ఆయన చిన్న పరీక్ష పెట్టదలుచుకొని ఎవరు ఎన్లైటన్మెంట్ అయ్యారు అనేది తెలుసుకోవడానికి వాళ్ళకి ముగ్గురికి ఒక్కొక్క అరటిపండు ఇచ్చి, మీరు ఎవరు చూడకుండా తినాలి ఈ పండు అన్నారు. అంటే ఒకడు వెళ్ళాడు, ట్రై చేశాడు, అటు చూశాడు, ఇటు చూశాడు, అటు తిరిగాడు, ఇటు తిరిగాడు, చివరికి వెళ్ళి చెట్టు చాటున నిలబడి తినేశాడు. రెండో వాడు వచ్చేసి అటు తిరిగాడు, ఇటు తిరిగాడు, ఇటు తిరిగాడు, అటు తిరిగాడు, పొద్దుగుకి దాకా తిరిగి 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 చివరికి వాడి గదిలోకి వెళ్ళి చీకట్లో తినేశాడు. ఎందుకంటే వెలుతురులో తింటే వాడిని వాడు చూసుకున్నట్టే ఉంటుంది కదా, అందుకని వాడు చీకట్లో తినేశాడు. ఇంకొకడేమో మరుసటి రోజు దాకా తినకుండా ఆ పండు తీసుకుని గురువు గారి దగ్గరికి వచ్చి, నాకు ఎవరో చూస్తున్నట్టుగానే ఉంది గురుగారు, నేను ఎలా తినాలి అన్నాడు. అయ్యా నువ్వు చక్కగా వెళ్ళి ఇంకా ధ్యాన ప్రచారం చేసుకో, వెళ్ళు అన్నాడు. ఆ చూసేవాడే దేవుడు రా, నిన్ను చూస్తున్నట్టు అనిపిస్తుంది అంటే వాడే భగవంతుడు, వాడే ఆత్మస్వరూపుడైన పరమాత్ముడు, వాడి యందు నీ దృష్టి ఉంది కాబట్టి వాడు నిన్ను చూస్తున్నటువంటి అనుభూతి నీకు కలిగింది, కాబట్టి నువ్వు ఇంకా స్టార్ట్ చేయన్నారు. కాబట్టి ఈ రకంగా మనం యొక్క అర్జున మానసం, కృష్ణ మానసం, రామ మానసం,
ఈ యొక్క మనస్సులన్నిటినీ మనం గనక చక్కగా స్టడీ చేస్తే మనం ఎక్కడ ఉన్నాము అనేది మనకు తెలుస్తుంది. స్టడీ చెయ్యాలంటే ఏం కావాలి? మరి మనకి ఆ శక్తి కావాలి. ఆ శక్తి కావాలంటే ఆ శక్తి కావాలి. ఆసక్తి అంటే ఉత్సాహం కావాలి. ఆ ఉత్సాహం కావాలంటే ముందర ధ్యానం ఉండాలి. అన్నిటికంటే ముందర ధ్యానం ఉంటే, ధ్యానం చెయ్యాలని తెలిసింది కానీ మనకి ఎన్నో అడ్డంకులు వచ్చేస్తుంటాయి. ఇంట్లో పనులు, పిల్లల పనులు, భార్య పనులు, భర్త పనులు, ఉద్యోగ పనులు, ఇంకా ఎన్నో పనులు మనకు అడ్డొచ్చేసి ధ్యానం పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ చేద్దాంలే, నేను కళ్ళు తెరుచుకుని కూడా ధ్యాన స్థితిలోనే ఉన్నానులే అని చెప్పేసి సరిపెట్టేసుకుంటూ ఉంటాం. అందుకనే పత్రిజీ ఏం చెప్పారంటే, చక్కగా తబలా పెట్టి వాయిస్తూ కొడుతూ కూర్చోండి 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 అని కూర్చుంటే తప్ప కుదరదు అని. అలాగే పరమహంస యోగానంద గారి కథలోకి వెళ్తే, చరిత్రలోకి వెళ్తే, ఆయన ఒక చోట చెప్పడం జరిగింది. ఒక యోగీశ్వరుడు రోజుకు 18 గంటల చొప్పున 20 సంవత్సరాలు కూర్చొని ఈ చిన్న మాత్రం కూర్చుంటేనే ఎన్లైట్మెంట్ కావాలి అనుకుంటే అది చాలా పెద్ద కోరిక అవుతుంది అన్నాడు. అలాగే మళ్ళా ఇంకొకసారి 20 గంటల చొప్పున 25 సంవత్సరాలు కూర్చొని కూడా ఇంకా ఇంత చిన్నదానికి నాకంతా తెలిసేసింది అనుకుంటే అది చాలా అబద్ధము అన్నాడు. సో కాబట్టి ఏంటనమాట, మనము 3 గంటలు కూర్చున్నాం, 4 గంటలు కూర్చున్నాం, 10 గంటలు కూర్చున్నాం, నెలంతా కూర్చున్నాం, లేకపోతే 10 సంవత్సరాలు కూర్చున్నాం అని చెప్పి మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. అలా కాదనమాట. ఈ శరీరము, దీంట్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే శరీర మానసం, శరీర ధర్మం ఏంటి అంటే శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అన్నాడు మహాకవి కాళిదాసు. అంటే ఏంటనమాట, మరి అన్ని ధర్మాలని మనము సాధించుకోవడానికి, ధర్మ విజయం పొందడానికి ధర్మరాజులాగా ఈ శరీరమే ప్రధానమైనది. ధర్మమే రాజుగా మనం స్వీకరించినప్పుడు ఈ శరీరము ఆజ్యము కలు ధర్మ సాధనం. అన్ని ధర్మాన్ని సాధించడానికి శరీరం ప్రధానమైంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ఏంటంటే శరీరం ఉండగా అని కాదు, శరీరంలో ఆ భగవంతుడనే దీపం ఉండగానే ఈ శరీరం అనే ఇల్లుని చక్కబెట్టుకొని చక్కగా వదిలేసి వెళ్ళిపోమని అర్థం. ఎలా వదిలేయాలో నేర్చుకోవడమే ముఖ్యంగా ఈ ధ్యానం యొక్క ఉద్దేశం. మీకు నిన్న ఒక చిన్న విషయము, అది చాలా గొప్ప విషయం ఏంటంటే, నాకు పత్రిజీ యొక్క మాటల్లో నుంచి అందినటువంటి ఒక రహస్యం అది. నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు కొన్ని అందుతాయి, మామూలుగా ఉన్నప్పుడే కొన్ని అందుతాయి. మామూలుగా ఉన్నప్పుడే వారి మాటల్లో నుంచి అందినటువంటి రహస్యం ఇది. పత్రిజీ ఎదురుగా కూర్చొని ధ్యానంలో కూర్చొని పొందిన అనుభవాలు, ఆ యొక్క సందేశాలు చాలా ఉన్నాయి, అది వేరే విషయం. ఇది మాత్రము మీకు నిన్న చెబుతాను చివరికి అన్నాను కదా, అందుకే సమయం చూసుకొని చెప్తున్నాను. ఏంటి అంటే పత్రిజీ ఆనందుడుగా, అందరూ శ్రద్ధగా వినాలని దయచేసి, ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మాస్టర్స్, మీరు ఎవరైనా ఇంట్లో మాట్లాడవలసి వచ్చినప్పుడు మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్, ప్లీజ్. థ్యాంక్ యూ. ఓకే అండి. మరి ఇక్కడ పత్రిజీ ఆ బుద్ధ భగవానుడి దగ్గర ఆనందుడుగా ఉన్నవాడు మైత్రేయ బుద్ధుడుగా రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 2500 సంవత్సరాలు పట్టింది దాదాపుగా. మరి ఈ 2500 సంవత్సరాలు ఆనందుడు ఎక్కడున్నాడు, ఏం చేశాడు? ఇది పెద్ద ప్రశ్న నాకు వచ్చింది, ధ్యానంలో నాకు వచ్చిన ప్రశ్న. ఈ ప్రశ్నకి కళ్ళు తెరిచిన తర్వాత సమాధానం వచ్చింది. ఏంటంటే, మర్చిపోయావా నేను చెప్పిన మాట అన్నారు పత్రిజీ. ఏంటి అంటే, ఆ బల్బు కనిపెట్టినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ నేనే అని ఆయన నోటితో ఆయన చెప్పారు ఒకసారి. మనం చూస్తున్నటువంటి బల్బు, మనకు కాంతినిస్తున్నటువంటి బల్బు కనిపెట్టిన వారు థామస్ ఆల్వా ఎడిసన్, పత్రిజీ అంట చెప్పారు ఒకసారి, విన్నాను. అయితే ఆ కథలో ఒకటి ఉంది. ఆల్వా ఎడిసన్ బల్బు కనుగొన్నప్పుడు తెల్లవారుజామున 3 గంటలైంది టైం అది. అప్పుడు భార్య, ఏమిటా లైటు ఆపేయంది. ఆపేయి అంటే, ఇది నేను ఆర్పితే ఆరే లైట్ కాదు, నువ్వు పడుకో అడు తిరిగి అన్నాడు ఆయన. చూడండి, అప్పుడు ఆయన జ్ఞానం ఏంటి, భార్యకి ఎలా జవాబు చెప్పాడు, ఆ ఆల్వా ఎడిసన్ బల్బుని ఎలా కనుక్కున్నాడు, ఆ జ్ఞానం ఏంటి. అయితే అక్కడి నుంచి నాకు సూత్రం దొరికింది. ఏంటి అంటే, ఈ 2500 సంవత్సరాల్లో పత్రిజీ ఏం చేశారు, ఏ జన్మలు ఎత్తారు అని క్వశ్చన్ వచ్చింది.
మామూలుగా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 100 సంవత్సరాల లోపల జీవితాన్ని వదిలేస్తున్నారు కదా, శరీరాన్ని వదిలేస్తున్నారు కదా. ఈ రోజున అమెజాన్ అడవుల్లో కూడా 350 సంవత్సరాలు ఉన్నటువంటి మనుషులు ఉన్నారు, వయస్సున్న వాళ్ళు. పాకిస్తాన్ అడవుల్లో కూడా ఉన్నారట, ఆస్ట్రేలియా అడవుల్లో కూడా ఉన్నారట, నేను ఎక్కడో చదివాను. అయితే 350 సంవత్సరాలు 500 సంవత్సరాలు ఉంటే ఏం లాభం, ఆ జ్ఞానం వచ్చిందా లేదా అన్నది ముఖ్యమైనది. అయితే పత్రిజీ ఏం చేశారు? ఈ ప్రశ్నకు వచ్చిన జవాబు ఏంటి అంటే, ఒక న్యూటన్ అయినా ఒక ఐన్స్టీన్ అయినా ఏ రంగంలోనైనా, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన ఏ రంగంలోనైనా నంబర్ 1 సైంటిస్ట్ ఎవరున్నారో లిస్ట్ రాసుకొని చూస్తే అది మొత్తం పత్రిజీయే. అదేంటి, అది ఎలాగా అని మీరు అడగచ్చు. ఇక్కడ జవాబు ఏంటంటే, నాకు వచ్చింది ఏంటి అంటే, కృష్ణుడు ఆ రోజున అర్జునుడికి ఒక్కడికే చెప్పాడు భగవద్గీత. యుద్ధరంగం మధ్యలో నిలబెట్టి భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి చెప్పాడంటే మామూలు విషయమా? మరి అటుసేన ఇటుసేన లక్షలాది సైన్యం అక్కడ ఆగి ఉండగా విశ్వరూపం చూపించి, విశ్వం మొత్తాన్ని తనలో చూపించి భగవద్గీత మొత్తం చెబితే, ఆ భగవద్గీతనే ఐన్స్టైన్ కూడా తల కింద పెట్టుకొని ఉండేవాడు అనేది ఐన్స్టైన్ యొక్క చరిత్రలో చదివాను నేను. మరి భగవద్గీత ఎందుకు అవసరమైంది ఐన్స్టైన్కి? ఒకసారి పత్రిజీ చెప్పారు, E=mc² ఐన్స్టైన్ సిద్ధాంతానికి మెడిటేషన్ పరంగా అర్థం చెప్పారు. అందుకని ఐన్స్టైన్ కూడా పత్రిజీ అనే ఆన్సర్ వచ్చింది నాకు. ఏంటంటే, E అంటే ఎన్లైటన్మెంట్, M అంటే మెడిటేషన్, C అంటే కాంతి, విశ్వమయ ప్రాణశక్తి. విశ్వమయ ప్రాణశక్తి స్క్వేర్ ఇంటూ మెడిటేషన్. ధ్యానంతో విశ్వమయ ప్రాణశక్తిని నువ్వు ద్విగుణీకృతం చేసుకుంటే, రెట్టింపు చేసుకుంటే వస్తుందిరా ఎన్లైటన్మెంట్. ఇది E=mc² అని చెప్పారు. అలాగే MBBS, దానికి కూడా మెడిటేషన్ పరంగా సార్ చెప్పడం మీరు అందరూ విన్నారు. సో ఈ రకంగా డాక్టర్లలో డాక్టరు, యాక్టర్లలో యాక్టరు, సైంటిస్టులలో సైంటిస్టు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు మన పత్రిజీ తప్ప మరొకరు కాదు అనే విషయం అర్థమైంది. అయితే అర్థమైంది, మరి ఇంకా దీన్ని స్పష్టంగా తెలుసుకోవాలంటే ఎందుకు ఇన్ని వేషాలు వేశాడు? ఒక న్యూటన్గా 300 సంవత్సరాల నాడు న్యూటన్ కనిపెట్టినటువంటి సైన్సు, ఆర్కిమిడిస్ కనిపెట్టినటువంటి సైన్సు ఏదైతే ఉన్నాయో దాని ద్వారా ఆ న్యూటన్ గాడికే ఎందుకు వచ్చింది ఆలోచన? యాపిల్ పండు కింద పడకుండా, పైకి వెళ్లకుండా కింద ఎందుకు పడింది అనే ఆలోచన వాడికి ఎందుకు వచ్చింది? మిగతా వాళ్ళకి ఎందుకు రాలా? అది పత్రిజీ కాబట్టి, మిగతా వాళ్ళకి రాలా, ఆయనకే వచ్చింది. సో అలా అయితే మరి మైత్రేయ బుద్ధుడిగా రావడానికి ముందర ఇవన్నీ ఎందుకు చేశాడు? అసలు ఇంత నాటకం ఎందుకు చేశాడు? అసలు ఇంత ఉంది కథ. అక్కడ ఆనందుడు, పేరుకే ఆనందుడు, దుఃఖంతో బుద్ధుడి పాదాల మీద పడి ఏడ్చాడు. బుద్ధుడి శరీరాన్ని ఖాళీ చేసేటప్పుడు, ఏమిటయ్యా నువ్వు బుద్ధుడివి, నీ పక్కన నన్ను పెట్టుకొని నాకు ఇంత జ్ఞానోదయం కలిగించలేదు అంటే, పోరా అన్నాడు ఆయన బుద్ధుడు ఆనందుడిని. అంటే మరి పోరా అంటే ఇచ్చేసాను పొమ్మని అర్థం, అంతే. అక్కడి నుంచి మొదలు పెట్టాడు యాత్ర. నువ్వు ఇవన్నీ ఎందుకు చెయ్యాలంటే, బుద్ధుడు ఆయనలోకి ప్రవేశించి ఇవన్నీ ఎలా చేయించుకున్నాడు, ఎందుకు చేయించుకున్నాడంటే, అరే కృష్ణుడు 5000 సంవత్సరాల నాడు అర్జునుడికి చెబితే ఈ ప్రపంచంలో ఆ భగవద్గీతని ఆచరించిన వాడు ఎవడూ లేడురా. తర్వాత బుద్ధుడు మళ్ళీ కృష్ణుడి నుంచి బుద్ధుడిగా రావడానికి ఎన్నో మాస్టర్ల రూపాలు ఇచ్చి బుద్ధుడిగా వచ్చాడు. సో మనకు తెలుసు, జీసస్ కానీ, మెహర్ బాబా కానీ, జిల్లాలమూడి అమ్మవారు కానీ ఎంతో మంది మాస్టర్స్ వచ్చారు. అందరూ రకరకాలుగా చెప్పుకుంటూ వెళ్ళారు. కానీ బుద్ధుడు చెప్పిన తర్వాత ప్రపంచమే ఏమైంది? బుద్ధ యుగం స్టార్ట్ అయింది. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ లాగా బిఫోర్ బుద్ధ, ఆఫ్టర్ బుద్ధ కూడా ఒక టైం ఉంది. సో ఆ తర్వాత క్రైస్ట్ వచ్చాడు. సో మనకి ఇక్కడ ఏంటి అంటే, అప్పుడు కృష్ణుడు రోడ్లు లేవు, భవనాలు లేవు, ఏమీ లేవు, బస్సులు లేవు, ట్రైన్లు లేవు, ఏమీ లేవు. సో ఒక బస్సు కనిపెట్టి, ఒక రైలు కనిపెట్టి, ఒక విమానం కనిపెట్టి, ఒక బాంబు కనిపెట్టి, అణుశక్తిని కనిపెట్టి, వీటన్నిటినీ కనిపెట్టుకుంటూ ఈ రోజున 40 దేశాలలో కాకుండా, ఆయన తిరిగింది 40 దేశాలు అయితే 100కు పైగా దేశాల్లో పిరమిడ్ మెడిటేషన్ని స్థాపించడానికి కావలసినటువంటి PSSMని స్థాపించి, ఆయన నక్షత్ర మండలానికంటే కూడా పైకి వెళ్ళి, ఈ నక్షత్ర మండలానికంటే పైకి వెళ్ళడం అనేది అర్థం చేసుకోవడానికే ధ్యానం కావాలి.
వాటి అన్నిటికీ అతీతంగా ఉండేది అసలు విశ్వానికి ఇచ్చేటువంటి శక్తి అంతా విశ్వాలకి అవతల ఉంది. అక్కడికి చేరుకొని అక్కడి నుంచి ఈ భూమికి సేవ చేస్తున్న వండర్ఫుల్ మాస్టర్ అంటే మరి పత్రిజీ అంటే మాటలు ఏం సరిపోతాయి, మాటల్లో ఎలా చెప్పాలి? ఇన్ని తయారు చేసి మనకి ఇన్ని తయారు చేసి పెట్టి ఈ రోజున లక్షలాది మంది బుద్ధుళ్ళని తయారు కావడానికి కావాల్సిన అవకాశం పత్రిజీకి మనం ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం, ఎలా చెయ్యాలి, ఎంత చెయ్యాలి అనేటువంటి అవగాహన మానసం కావాలి ఇప్పుడు. అదన్నమాట సంగతి. మరి సమయం సరిగ్గా ఇంకా 5 నిమిషాలు ఉంది 9కి. మీరు ఇచ్చిన సమయాన్ని చూసుకొని నేను ఆగిపోతాను. మీరు ఇప్పుడు మాట్లాడవచ్చు, అడగచ్చు, ఏమైనా తెలుసుకోవచ్చు. నా చేతనైనంత వరకు మాస్టర్స్ యొక్క సహాయంతో మీకు ఆ జవాబులు వస్తాయి. ధన్యవాదాలు. మాట్లాడండి మాస్టర్స్. ఎవరైనా ఇప్పుడు అన్మ్యూట్ చేసుకొని ఇప్పుడు హాయిగా మాట్లాడండి మాస్టర్స్, నిస్సంకోచంగా. సార్ని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అన్నిటికీ మీ స్పందన కానివ్వండి, తెలియజేయండి మాస్టర్స్. నమస్కారం అండి. నా పేరు కృష్ణకుమారి. నేను వర్జీనియాలో ఉంటాను, యుఎస్ లో ఉంటాను, వర్జీనియాలో ఉంటాను. నేను ఈ రోజు మీరు చెప్పిన మానసాలు చాలా ఆనందంగా అనిపించింది. కానీ తెలిసిన మానసాలు కొన్ని ఉన్నాయి, కానీ తెలియని మానసాలు చాలా ఉన్నాయి అనిపించిందండి. ఆ మానసాలు చూసిన తర్వాత అన్ని మానసాలు చాలా వరకు రాసుకున్నాను, ఈ మానసాల గురించి పేర్లు. అది ఒక్కొక్కటి ఆ మానసం చూస్తుంటే కొన్ని తెలిసినట్టే ఉంటాయి, ఎన్నో తెలియనట్టు ఉంటాయి. చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. ఇన్ని విషయాలు ఇంత అద్భుతంగా ఉంటాయని తెలియదు. ఈ మానసాలి చాలా అద్భుతం అనిపించిందండి. చాలా మనసు చాలా స్పందించింది సార్. చాలా నమస్కారం. చాలా సంతోషం నాన్న. ఇంకెవరైనా? నమస్తే సార్. రాసుకోవద్దమ్మా, రాసుకోదలుచుకుంటే మీరు తర్వాత రాసుకోవాలి, మళ్ళీ రెండోసారి విని రాసుకోవాలి. ఎందుకంటే మనకి లింక్ ఎలాగో వాళ్ళు అమ్మాయి మణి రాసి మనకి క్రియేట్ చేసి ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ వింటూ రాసుకోండి. అయితే ఇక్కడ విషయం చెప్పాలి. ఇప్పుడు నిన్న రికార్డ్ చేసి పెట్టిన దాన్ని నేను ఇందాక సాయంత్రం వచ్చాక మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూశాను. అక్కడ ఒక్క కామెంట్ లేదు, ఎవరిది ఒక లైక్ లేదు, 2 లైక్స్ ఉన్నాయి. నేను కాకుండా ఒక్కళ్ళు మాత్రమే లైక్ చేశారు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే లైక్స్ కామెంట్స్ కోసం నేను మాట్లాడట్లే, నేను లైక్స్ కామెంట్స్ కోసం రాయట్లే. నేను ఇప్పుడు లైక్స్ కామెంట్స్ కోసం చూసే మనస్సే ఉంటే గనక నేను ఇన్ని వేల గజళ్ళు రాయను, ఇన్ని క్లాసులు చెప్పను, నా పని నేను చేసుకుంటూ పోతాను. ఈ ప్రపంచానికి మనమంతా చాటాల్సింది ఏంటి అంటే సామూహిక శక్తి. ఆ సామూహిక శక్తిని ఏ రకంగా ఎన్ని రకాలుగా మనం చాటగలమో అన్ని రకాలుగా చాటినప్పుడే మన శక్తి ఇంకా ఇంకా ద్విగుణీకృతం అవుతుంది. నేను ఇవాళ ఇలా మాట్లాడగలగడానికి కారణం 10 రోజులే నేను ధ్యానం చేసింది. రోజుకు 1 గంట చొప్పున కాకుండా 4 గంటల చొప్పున 10 రోజులు చేస్తే నాకు ఆ యొక్క శక్తి ఇలాగా పై ఇంకా ఇంకా చెప్పడానికి చేయడానికి అవకాశం దొరికింది. అది మాత్రం కరెక్ట్ సార్. చెప్పండి. మీ ధ్యాన స్థితిలో ఉండబట్టే, మీ ధ్యాన స్థితి వల్లనే మీరు మాట్లాడగలుగుతున్నారు సంగతి బాగా అర్థమైంది సార్. చాలా సంతోషం తల్లి. ఇంకా నమస్తే. నమస్తే అమ్మా. అంటే మనస్సు అన్న మాటే విన్నాం తప్ప మనసుకి ఇన్ని రూపాలు ఇన్ని అవతారాలు ఉన్నాయని మీ ద్వారా నిన్నటి నుండి విన్నాము. చాలా ఆనందంగా ఉంది. మరి పత్రిక ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఎవరో ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళని కట్ చేయాలి కొంచెం. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఏంటో అది రాను కూడా రావట్లేదు. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి అమ్మా. ఎవరో ఫోన్ చేస్తున్నారు, ఏదో ఎమర్జెన్సీ ఉన్నట్టుంది. చెప్పండి. की है तो आ सकते हैं लाइट ऑन करके, मगर बाथरूम में आप टैप ओपन करके गया, पानी पूरा 4000 लीटर खाली हो गया. अभी बाथरूम में बंद करे तो थोड़ा पानी है वो ऊपर चढ़ाएंगे. आप मोटर भी ऑन में रखे छोड़ दिया, कोई भी मेरे को नहीं मालूम, थोड़ा केयरफुली देख लीजिए सर. मैं एक मीटिंग में हूँ, आप अंदर आ सकते की है तो. हाँ, मेन गेट पे लॉक है आपका, ठीक है.
అదే అండి మనసు గురించి. మనసు అని మాత్రమే ఆ, చిత్తము, మనసు, అది ఒక్కటే వింటుంటాము. ఆ మనసు యొక్క ఇన్ని అవతారాలని, ఇన్ని స్వరూపాలని అద్భుతంగా వర్ణించారు. అదే కాకుండా ఈ 2005 సంవత్సరాలు పత్రిక అంటే ఆనందుడు ఏమయ్యారన్న ఆ సీక్రెట్ ని కూడా మాకు ఆనందంగా అందించారు. అది చాలా నచ్చిందండి. చాలా సంతోషం నాన్న. ఓకే అండి, ఆ, నమస్తే అండి, ఉంటాను. ఎవరమ్మా ఇప్పుడు మాట్లాడింది ఎవరు? నమస్తే అండి. నేను పివి రమణమ్మ ఆ, అండి. ఓకే అమ్మా, ఓకే, చాలా సంతోషం. ఇంకా చెప్పండి. ఇంకా మీకు నమస్తే ఏదైనా అండి. డౌట్ ఉన్నా కూడా అడగచ్చు. వరలక్ష్మి గారు మీకు చెప్పాలి మాట్లాడుతున్నారండి. అనుకున్న తర్వాతే ఇన్ని రకాల మనసులు నాకు కనబడ్డాయి. బాగుందండి ఈరోజు. అసలు మా రమణమ్మ గారు అన్నట్టు మనసు అన్నది ఒక్కటే తెలుసు, కానీ ఇన్ని రకాల మానసం అనేది మాకు అసలు ఈ రోజు క్లాస్ లోనే విన్నామండి. నిన్న ఈ రోజు క్లాస్ లోనే విన్నాం. అవును, ఎన్ని భాగాలు ఉన్నాయి, బాగుందండి. ఎన్ని భాగాలు ఉన్నాయి. చాలా అందుకే బాగుందండి. జన్మలు, అందుకే థ్యాంక్ యూ జన్మలు, అండి. అందుకే జన్మలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. సారీ, ఎవరైనా మాట్లాడుతున్నారా? ఓకే అమ్మా, చెప్పండి. మాట్లాడండి. మీరు మాట్లాడండి. నమస్తే అండి. యాక్చువల్లీ నిన్నే నేను జాయిన్ అయ్యాను. అమ్మా, సార్ నిన్న నాకు యాక్చువల్గా చాలా రోజుల నుంచి ఒకటి ఉండే అంటే ఒక సిచ్యువేషన్, అది పట్టుకోవాలా వదిలేయాలా అనే కన్ఫ్యూజన్ లోనే ఉండేదాన్ని. నిన్న మీ ఓకే. వీడియో మీ మీ జూమ్ కాల్ జాయిన్ అయ్యి మీతో మాట్లాడాక దాని మీద ఒక డిసిషన్ తీసుకొని వదిలేయడం జరిగింది అండి. చాలా థ్యాంక్స్ వండర్ఫుల్ అండి. అండి. నైస్, వెరీ గుడ్. అదే యాక్చువల్ గా ఒక 5-6 ఇయర్స్ నుంచి నన్ను చాలా మెంటల్లీ ఇచ్చేస్తోంది, అలా వదిలేయలేము, పట్టుకోలేను అన్నట్టు ఉండే. ఓకే. వదిలేద్దామని వదిలేస్తే మళ్ళీ ఒక గ్యాప్ తర్వాత మళ్ళీ రావడము అలా ఇదవుతూ ఉంటే, ఇంకా నిన్న మీతో మాట్లాడాక అది ఓకే, ఇంకా ఇది వదిలేయాలి అనే ఒక దృఢం దీంతో ఒక క్షణం వదిలేసాను. ఉండండి అమ్మా, ఒక క్షణం ఉండండి. ఒకసారి చాలా సార్లు చేస్తున్నది ఏమో కాలు. అలా మేము ఆ, అలా ఒకటి అంటే ఆ ఒక్కటే నాకు కొంచెం మెంటల్లీ అప్సెట్ గా ఉండేది. సో మీ ఓకే. మాటల వల్ల నేను అది ఇంకా వదిలేయాలి అనే దీంట్లో పూర్తిగా ఇచ్చేసానండి. దట్ ఈస్ చాలా ఎక్సలెంట్, థ్యాంక్స్ దట్ ఈస్ అండి. ఎక్సలెంట్. పర్వాలేదమ్మా, థ్యాంక్స్ ఏముంది. ఇది నాకు నేను చేసుకునే సహాయమే తప్ప మరేమీ కాదు అనేటువంటిది గ్రహించుకోవడమే ఎవరికి వాళ్ళు. మీలో ఉన్నటువంటి నేను వేరే లేను, బాధే నేను, బాధ ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను ఆ బాధ నివారించడానికి అనేదే భగవంతుడి యొక్క మనస్సు. అంతే. ఆ దైవీ మానసంతో పనిచేస్తుంటే ఆటోమేటిక్గా జరుగుతుంది. ఒకసారి నేను శుభం ఫంక్షన్ హాల్లో పత్రిజీ మీటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్తూ ఉండగా నా పక్క నుంచి పత్రిజీ వెళ్ళారు. వెళ్తే అప్పుడు సారు వెళ్ళగానే నా పక్కన ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను, ఎవరైనా నా క్లాసు 3 గంటలు వింటే ముక్తి అని. అంటే సారు పక్క నుంచి వెళ్ళగానే ఎంత ఎనర్జీ వచ్చిందో చూడండి. నా క్లాస్ ఎవరైనా 3 గంటలు వింటే ముక్తి అట. నేను ఎవరిని చెప్పడానికి, అంటే నా ద్వారా ఆయన మాట్లాడతారన్నమాట. ఆ విషయాన్ని నాకు మెసేజ్ ఇచ్చారు నా పక్క నుంచి వెళ్తూ. సో అలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి నేను నా కోసం కాదు, నేను నా 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 కోసము. సాయిబాబా చరిత్రలో నానా సాహెబ్ అని ఒక పాత్ర ఉంది. నానా సాహెబ్ అంటే నా నా అనే సాహెబ్ అనమాట. అంతా నాది 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 అని ఏడ్చేవాడు అనమాట. సో వాడిని మార్చాలి. సో నేను నా అనేది తీసేయడానికే ఆ గురుతత్వం మనతోటి ఉంటుందన్నమాట. అంతకంటే ఏం లేదు. కాబట్టి తప్పకుండా ఎవరైతే దాన్ని కరెక్ట్గా పట్టుకుంటారో, పట్టుకోవడమే ఆలస్యం, పట్టుకుంటే ఆటోమేటిక్గా అయిపోయినట్టే, అంతే, లేట్ ఏమి ఉండదు. ఓకే అమ్మా, అదే మీ పేరేంటండి? సుశీల అండి. సుశీల గారు. ఓకే అమ్మా, సంతోషం. చెప్పండి ఇంకా.
ఇంకా ఎవరు కనిపించడానికి అవకాశం ఉన్న వాళ్ళు కనిపించండి, కనిపించడానికి వీలు లేకపోతే వినిపించండి, పర్వాలేదు. అన్ని తీర్చుకోండి, ఉన్నవి అన్ని కూడా చక్కగా. నేనేమంటానంటే ఒక్క క్లాసు వింటే, ఎవరైనా ఒక్క క్లాసు వింటే నెక్స్ట్ డే నుంచి క్లాస్ చెప్పాలి. అలా ఉండాలి ధ్యానం. అవేర్నెస్ అనే పుస్తకం అందరూ చదవండి. ఓషో గారి అవేర్నెస్ అనే పుస్తకం తప్పనిసరిగా చదివి తీరాలి. ఓషో గారి జీవిత చరిత్ర నేను ఒక నాన్ స్టాప్గా 24 hours క్లాస్ చెప్పాను, పుస్తకం చదువుతూ 24 hours నాన్ స్టాప్గా. వాళ్ళు మొత్తుకొని సార్ ఒక 4 గంటలు మాకు గ్యాప్ ఇవ్వండి అంటే గ్యాప్ ఇచ్చా 4 hours. ఆ 4 hours మళ్ళీ నేను మెడిటేషన్ లో కూర్చున్నా. అంటే గొప్ప ఏమీ లేదు ఇక్కడ. సంకల్పము, అసలు సంకల్పం అంటే ఏంటి మీకు తెలిసిందా? సంకల్ప మానసం కావాలి. సంకల్పము మానసము అంటే ఏంటి అంటే, సమ్ అంటే చక్కని, కల్పన కల్పించుకోవడం. చక్కగా కల్పించుకోండి, చక్కగా ఊహించుకోండి, చక్కగా కోరుకోండి. అది సంకల్పం అంటే. అనుమానం ఉండద్దు, డౌట్ ఉండద్దు కోరుకోవడంలో. మనం కోరుకుంటే జరగలేదంటే మన సంకల్ప లోపం ఉంది అక్కడ. అర్థమైందా? సంకల్ప లోపం ఉంది అక్కడ. సో మనం ఇక్కడ చక్కగా సంకల్పం చేసుకోవాలి. నా సంకల్పం ఏంటి అంటే, నేను ఏదనుకుంటే అది అవుతుంది అంటే, విశ్వ కళ్యాణం కోసం నువ్వు చేసేదే సంకల్పం. నీ కోసం నువ్వు చేసుకునేది కోరిక మాత్రమే, కల్పన మాత్రమే. అయితే చేసుకోవద్దని కాదు, మనం కల్పించుకుంటే, మనం ఊహించుకుంటే, మనం కోరుకుంటే అది అవుతుందేమో. కానీ మనం విశ్వ కళ్యాణ సంకల్పం కోసం కోరుకుంటే మనకు కావాల్సినవన్నీ అదే తీరుస్తుంది, మనం వెతుక్కోకుండా. అదనమాట. సో అట్లా ఉండాలి సంకల్పం. ఒక్క మెతుకు తింటే 1,000,000 మందికి ఉపయోగపడాలి దాని యొక్క శక్తి అనేది నా సంకల్పం. నేను ఒక్క మెతుకు తింటే 1,000,000 మందికి దాని శక్తిని పంచాలి. నేను ఇప్పుడు నేను తింటే 100 మెతుకులు తిన్నానంటే ఎంతమందికి పంచాలి? కాబట్టి ఇప్పుడు నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా చాలా మంది మాస్టర్స్ వచ్చి నా ద్వారా నన్ను అడిగి క్లాస్ వింటూ ఉంటారు. కొందరు తెలిసిన వాళ్ళు ఉంటారు, కొందరు తెలియని వాళ్ళు ఉంటారు. సో అలాగ మనం చెప్పాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు సంకల్పం చేసుకోండి, నేను రేపటి నుంచి క్లాస్ చెప్పాలి అని. మీకు ఆ శక్తి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు రాదు? అది విశ్వ కళ్యాణం కోసం కదా, కాబట్టి వస్తుంది అంతే. ఇంకోటి చెప్తాను, ఇంకెవరైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. నేను చెప్పడం చాలా చెప్తాను, వస్తూనే ఉంటాయి అలాగే. ఇంకేమైనా చెప్పాలనుకున్నా, మీ మనసు విప్పాలనుకున్నా విప్పండి, చెప్పండి. అదేం నమస్తే సార్, నమస్తే. మీరు నమస్తే. అసలు ఈ అద్భుతమైన జ్ఞానాన్ని ఎంత ఇన్ని వివరణాత్మకంగా ఇన్ని మానసాలను, అంటే అందరూ చెప్పింది నేను చెప్తున్నాను, ఇంత అద్భుతంగా ప్రతి ఒక్కో దానికి ఒక్కొక్క నిర్వచనాన్ని ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ మమ్మల్ని ఎంతో అవేర్ చేశారు. మొత్తం ఈ భావనామయమైన ఈ విశ్వంలో మన హృదయాల్లోంచి వెళ్ళిన ఆ భావాలు కూడా ఎంతో, వాటిని పవిత్రం చేసుకోవాలా అనే దాన్ని మేము ఈరోజు భావశుద్ధి దీని ద్వారా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్నది దృఢంగా ఏర్పడిన సంకల్పం సార్ అది. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ధ్యానంలో మరి ఎవరిని విమర్శించద్దు అని చెప్పారు కదా సారు. సార్ ఒక మాట అన్నారు, సరి అయిన ధ్యానం అన్నారు కదా. మరి సరి అయిన ధ్యానం శ్వాస మీద ధ్యాస అయినప్పుడు మిగిలినవన్నీ సరికానివి అని చెప్పకుండా చెప్పినట్టే కదా, చెప్పకుండా చెప్పినట్టే కదా. అయితే అక్కడ చూడండి, ప్రతి మార్గం మరి సబ్కా సున్నా అన్నారు, మళ్ళీ అందరిది వినాలి అన్నారు, అందరిది వినాలి చదవాలి అన్నారు. కానీ సరి అయిన ధ్యానం శ్వాస మీద ధ్యాస అన్నారు. సో ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎవరిని తిట్టలేదు సారు, ఎవరిని విమర్శించలేదు. సరి అయిన అనే పదం ఎందుకు వాడారు? సరి అయినది, సరి కానిది. సో శరీరం ఉంది, శరీరంతో పాటు శ్వాస ఉంది కదా, శ్వాస పోతే శరీరం పోతుంది కదా. సో ఏది సరి అయినది? ఏది సరి అయినది? శరీరం ఉండాలంటే శ్వాస ఉండాలి. కాబట్టి శ్వాస మీద ధ్యాస ఉండాలి. మనకు బ్యాంకులో ఉన్న డబ్బుల మీద ధ్యాస ఉంటుంది, పెళ్ళాం మీద ధ్యాస ఉంటుంది, మొగుడు మీద ధ్యాస ఉంటుంది, కొడుకు మీద ధ్యాస ఉంటుంది, దేశం మీద ధ్యాస ఉంటుంది. కానీ మన మీద మనకి ధ్యాస ఉండదు కదా. సో మన మీద మనకి ధ్యాస, మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎలా ఉంటున్నాం అని తెలుసుకోవడానికి మన శ్వాస మీద ధ్యాస. అంటే అసలు ఈ శ్వాస నాలోకి ఎవరికైనా శ్వాస అంటి ఉందా? శ్వాస అంటుకొని ఉందా? లేదు కదా, వస్తూ పోతూ ఉంది. అందుకని వచ్చే పోయే శ్వాసని గమనించండి రా.
ఆనా పాన సతి, వచ్చే పోయే దానితో కూడి ఉండండిరా. ఇది వచ్చేది పోయేదే, ఉండేది కాదురా. వచ్చేది పోయేదే తప్ప ఉండేది కాదు. ఉండేది ఏది? శాశ్వతమైనది ఏది? శాశ్వతమైనది ఏది అంటే చైతన్యం మాత్రమే శాశ్వతమైనది. ఈ వచ్చే పోయే దాని గురించి మీరు ఆలోచనలో పడకండి. ఓకే, నేను ఉంటానా పోతానా కాదు, సరిగ్గా ఈ శరీరాన్ని వదిలేయడం ఎలా అనేది నేర్చుకోవడం. మరి నెక్స్ట్ క్లాస్లో మనము ఆ శరీరాన్ని ఎలా సరిగ్గా వదిలేయాలి, కూర్చొని ధ్యానంలో వదిలేయాలి అనేది తెలుసుకుందాం. దానికి ఉదాహరణగా ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళ గురించి కూడా తెలుసుకుందాం. మరి మీరు ఇంకా ఏదైనా అడిగితే ఓకే. ఇప్పుడు యాక్చువల్గా 10 నిమిషాలు దాటింది. మీరు ఇచ్చిన సమయం కంటే నాకేం అభ్యంతరం లేదు మాట్లాడడానికి. మీరు ఏది అడిగినా నేను మాట్లాడతాను, ఎంతసేపైనా కూర్చుంటాను మీరు అడిగే దాన్ని బట్టి. నాకు ఒక క్వశ్చన్ అండి. చెప్పండి. నాకు ఒక అంటే ఎక్కువ నాకు మెసేజెస్ కళల ద్వారా తెలుస్తూ ఉంటాయి. ఓకే, అయితే ఒక చోటులో నన్ను నేనే ఒక ఐదుగురు ఉన్నారు ఒక చోట్లో, అమ్మాయిలు. అయితే తెల్ల చీర కట్టుకొని పెద్దగా ఎర్ర బొట్టు పెట్టుకొని ఉన్నారు. ఆ ప్లేస్ నేను కల్లో ఎలా చూశానో నన్ను ఆ ప్లేస్ తీసుకెళ్ళింది. నాకు తెలీదు ఓకే, అది అలాంటి ఒక ప్లేస్ ఉంది అని నాకు తెలీదు. ఓకే. కానీ ఆ ప్లేస్ కి తీసుకెళ్ళింది. ఆ ఆ ఆ ప్లేస్ లో ఉన్నప్పుడు నేను కల్లో ఎలాంటి వాతావరణంలో నన్ను నేను ఆ ఐదుగురు దీంట్లో అదే రూపంలో ఉన్నానో అదే వాతావరణమే ఉంది అక్కడ. వాస్తవంలో కూడా చూశారు. వాస్తవంలో. అవును, ఓకే ఓకే. ముందు కళలో చూసిన దాన్ని తర్వాత వాస్తవంలో చూశారు. వాస్తవంలో చూసారు. అవును. ఇలాంటివి చాలా మంది జరుగుతాయి. ఉమ్. అయితే ఇది ఒక చిన్న అనుభవం మాత్రమే. ఓకే. ఇలాంటి అనుభవాలు చాలా చాలా జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు. అయితే కళకి వాస్తవానికి తేడా లేదు అసలు, ఓకే. నిజానికి. ఎందుకు లేదు అంటే కళలో చూసింది ఇలలో చూశారు, ఇలలో Yes. చూసింది కళలో కూడా చూస్తున్నారుగా. మళ్ళీ అంతే కదా. ఇలలో చూసినవి కూడా చాలా కళలో కూడా వస్తున్నాయి కదా. అవును. చాలా మందికి ఇవి కూడా వస్తాయి కదా. సో కళలో ముందుగా చూడడానికి కారణం ఏంటి అంటే మన యొక్క ప్రజ్ఞలో ఉన్నటువంటి శక్తి. ఆ శక్తి వలన ముందుగా మనం చూస్తాం. చూడండి. ఓకే. అంతకంటే దాంట్లో పెద్ద విశేషం ఏమి లేదు. చూడడంలో ఒక ఆనందం ఉంటుంది. ఫలానా ఓకే. టెంపుల్, ఫలానా జాగా, ఫలానా అడవి, అక్కడికి వెళ్ళినప్పుడు ఇది నేను ఎప్పుడో చూశాను, ఎక్కడో చూశాను అన్నట్టుగా ఉంటుంది. అది మీరు Yes, కళ్ళలో yes. చూసింది మీ ఎదురుగా వస్తుంది అనమాట. కల్లో ఎప్పుడో చూసింది మీ ఎదురుగా వస్తుంది అనమాట. మీరు మ్మ్. అక్కడికి పిలువబడతారనమాట, మనం అక్కడికి వెళ్ళబడతాం అన్నమాట. సో దాంతో మనకు ఒక ఆత్మ సంబంధం ఉంది కాబట్టి మనం అక్కడికి లాగబడతాం అనమాట. ఈరోజు ఓకే. పత్రిజీ చెప్పారు కదా, ఏంటి, నేను అక్కడ ఆనందుడిగా బుద్ధుడి దగ్గర ఉన్నప్పుడు మీరందరూ నాతో ఉన్నారు అని చెప్పారు చాలా సార్లు. మరి అవును. పత్రిజీతో పాటు మనం ఉంటే మనం కూడా 2500 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నట్టే కదా. Yes. అక్కడి నుంచి మనం ఎన్ని జన్మలు ఎత్తాము, ఎలా జన్మలు ఎత్తాము అనే ప్రశ్నకి జవాబు ఏంటో తెలుసా అండి. ఆయన చాలా పెద్ద సైంటిస్ట్ అయితే మనం పక్కన అసిస్టెంట్ గా గ్లాసులు పట్టుకోనో లేకపోతే బీకర్లు పట్టుకోనో ఆయన పక్కన సైంటిస్ట్ Correct. అసిస్టెంట్ గా పనిచేసాం మనం. Yes, 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 yes. రియల్ వాస్తవం. కరెక్ట్ సార్. మళ్ళీ బుల్లి సైంటిస్టులుగా ఉన్నాం ఆయన పక్కన. అయితే మరి ఇక్కడ షిరిడి సాయిబాబాని గుర్తు చేసుకుంటే ఆయన్ని కోర్టుకు తీసుకెళ్తే మీ వయస్సు ఎంత అంటే 1,00,000 సంవత్సరాలు అన్నాడు. అదేంటి అంటే 1,00,000 సంవత్సరాలుగా ఆయన ఏంటో ఎరుక ఆయనకుంది. అదే. మన అడిగితే మనం చెప్పగలమా నా వయస్సు 1500 సంవత్సరాలనో 2000 సంవత్సరాలనో మనం చెప్పగలమా? ఎందుకంటే మనకు ఆ ఎరుక లేదు. ఒక 30 సంవత్సరాలు ఎరుకో 40 సంవత్సరాలు ఎరుకో ఉంటే చాలా ఎక్కువ మనకి ఈ జీవితంలో ఉన్నదే. అది. తల్లి కడుపులో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో ఎవరికన్నా ఎరుకుందా, గుర్తుందా? ఒక్క ఓషో మహానుభావుడు చెప్పాడు బయటికి రాగానే. ఏమనంటే బయటికి రాగానే చెప్పాలి, ఆయన 3 రోజులు ఏడవలేదంట. అసలు ఏడుపు ఆయన ఏడవకపోతే అందరూ అసలు ఈ పిల్లాడు ఉన్నాడా, ప్రాణంతో ఉన్నాడా లేడా అనుకున్నారంట. 3వ రోజునే ఏడ్చాడంట, పాలు తాగాడంట. 3 రోజుల వరకు పాలు కూడా తాగలేదంట. ఏంటి జరిగింది రహస్యం అంటే లోపలికి వెళ్తే ఆ చివరిన కథలోకి వచ్చాక ఆయన చరిత్రలో ఉన్న రహస్యం ఏంటంటే ఆయన అంతకు ముందు జన్మలో 18 రోజులు ఉపవాస దీక్షలో ఉంటే 15వ రోజున కాల్చి చంపబడ్డాడు. ఎవరి చేతో చంపబడ్డాడు? ఒక టిబెట్ లామాగా ఉండి 3 రోజులు ఉపవాస దీక్ష పూర్తి కాలేదు. ఆ ఎరుకతో పుట్టగానే ఆ 3 రోజులు ఉపవాసం చేశాడు ఆయన. అది అసలు విషయం. పాలు కూడా ముట్టకుండా ఏడవకుండా మౌనంగా
ఉపవాసంలో ఉన్నాడు. సో అది ఆయన ఎరుక. అదే నిజమే సార్. ఓకే, అర్థమైందమ్మా? ఓకే. ఎరుక అంటే అది. అర్థమైందండి. మనకి జరుగుతున్న వాటి పట్ల మనకి ఎరుక ఉండాలి. నిన్నటి కూర కూడా మర్చిపోతాం మనం ఒక్కొక్కసారి. నాకు యాక్చువల్గా చాలా వరకు నిన్న మొన్న లాస్ట్ వీక్ ఏం చేసావు అంటే ఏమి గుర్తుండదు, కానీ ఒక 3 ఏళ్ళ 4 ఏళ్ల వెనక వచ్చిన కళ క్లియర్ గా గుర్తుంటుంది. అలా వండర్ఫుల్. అంటే ఏంటంటే దీని అర్థం ఏంటంటే మనకి ఏదైతే అత్యవసరమో అది గుర్తుంటుంది. ఇప్పుడు నేను చేసిన కూరతో ఇప్పుడు ఏం అవసరం, ఇవాళ కూర వాళ్ళు చేసుకోవాలి, దాన్ని ఎందుకు గుర్తు పెట్టుకోవాలి కదా? ఏదైతే గుర్తు పెట్టుకోవాలో అది పెట్టుకోవాలి. ఎస్ సార్. అంటే ఇప్పుడు సుశీల గారు ఇప్పుడు ఆ జ్ఞాపకాలు సుశీల గారిని ఇప్పుడు మళ్ళీ అది వచ్చినాయి, మళ్ళీ మీ దగ్గర ఇప్పుడు బహిర్గతం అవుతున్నాయి అంటే అవి దాని అవసరం ఎంత, దాని గురించి తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అట్లాంటివి కొన్ని ఎక్కడ దాని సందేహం నివృత్తి కావాలో ఆ టయానికి అవి వచ్చి కనెక్ట్ అవుతాయి అనేది ఇప్పుడు నాకు అర్థం అవుతుంది సార్. ఇప్పుడు వస్తున్నాయి అంటే ఇప్పుడు దానికి అది ఒక పరిష్కారం అనేది వచ్చే సమయం ఆసన్నమైంది కాబట్టి ఈ విధంగా జరిగింది అనిపిస్తుంది. అందుకనే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎరుకతో ఉండండి, నిద్రలోకి వెళ్లకుండా ఉండండి అని చెప్పేది. అందుకే నువ్వు మామూలుగా నిద్రలో వచ్చే కళలు నిద్ర లేవగానే కొన్ని మర్చిపోతాం కూడా, వెంటనే కూడా గుర్తుండవు, కొన్ని పోతాయి, కొన్ని గుర్తుంటాయి. అయితే ధ్యానంలో ఎరుకతో ఉంటే అనుభవం కింద వచ్చేదాన్ని గమనిస్తే అది మనకి ఎంతో లింక్ అయి ఉంటుంది. అందుకని నిద్రలోకి వెళ్లకుండా కూర్చోవడం చాలా ముఖ్యం. నిద్ర వస్తే దానికంటే పడుకోవడం ఉత్తమం. బాగా నిద్ర రానప్పుడు హాయిగా మెలకుగా ఉండి గమనించే స్థితిలో ఉంటేనే అది ధ్యానము. నాకేం జరగట్లేదు, నాకే అనుభవం జరగట్లేదు అంటారు చాలా మంది. జరగడం ఏమీ లేదు, జరిగిపోయింది సమయం. సమయమే సాధన, అనుభవమే జ్ఞానము. ఏం జరిగింది? సమయం జరిగిపోయింది, 4 గంటలు అయిపోయింది. మీరు కూర్చున్నప్పుడు అన్నిటికంటే అత్యద్భుతమైన అనుభవం ఏంటంటే శ్వాస ఆగిపోయిన స్థితిని గమనించడం. అలాగే పరంజ్యోతితో ఆ జ్యోతిని చూస్తూ ఉన్నట్టుగా దొరికే అనుభవం, దాన్ని సాధించుకోవడం, సొంతం చేసుకోవడం అవసరం. ఏదైతే అవసరమో దానికోసం చెయ్యాలి ధ్యానం. ఓకే, ఇంకా చెప్పండి. నాకు ముందు కళలు ఎలా వచ్చాయి అంటే ఇప్పుడు ఒక సిలిండర్ ఏమైనా పేలితే, ఇప్పుడు నేను అక్కడ ఉండి ఆ పేలినప్పుడు నేను కాలితే ఎంత పెయిన్ ఫీల్ అవుతానో, ఆ పెయిన్ నేను రియల్ గా నిద్రలో ఫీల్ అయ్యేదాన్ని. మళ్ళీ లేచాక నాకు ఒళ్ళంతా బరువుగా అలసిపోయినట్టు ఉండేదండి. ఓకే ఓకే, ఉంటాయి అవి. ఎందుకంటే మనం ఆ అనుభవాల్ని పూర్తి చేసుకోవడం కోసం ఆ కళలు వస్తాయి మనకి. ముఖ్యంగా మన ఆహారము, ఆలోచన చాలా ముఖ్యమైన వాటి కారణాలు అవుతాయి. మీకు ఇందాక ఈ ప్లేస్ గురించి చెప్పినప్పుడు దీన్ని ఆజ్ఞాచక్రము అన్నాం కదా. ఆజ్ఞాచక్రమే కాకుండా సుదర్శన చక్రము అన్నాం. సుదర్శన చక్రము అంటే ఏంటి అంటే అసలు ఎక్కడ ఏం జరుగుతోందో కూడా ఇక్కడ కూర్చొని చూడాలి, తెలుసుకోవాలి. ఇప్పుడు నేను అమెరికా ప్రెసిడెంట్ భవనంలో ఏం జరుగుతోంది అంటే నాకు కనబడాలి. అది 3వ నేత్ర దర్శనం అంటే. కలవారు అంటే అక్కడున్న దృశ్యాన్ని మీరు కలవారయ్యారు. కలవారంటే ఉన్నవారు, చూసిన వారయ్యారు. కలవారు అంటే ఉన్నవారు, చూసిన వారు అన్నమాట. సంపదగా కలిగిన వారు అని అర్థం. ఆ సంపదను మీరు చూడాలి. ఇప్పుడు ఒకసారి ఇలాగే మీరు అడిగితే చెప్పాల్సి వస్తుంది. ఏంటంటే ఒక అనుభవం, ఒక మీటింగ్, ఒక ధ్యానం క్లాస్ జరుగుతున్నప్పుడు నన్ను అక్కడ ముందర యాంకర్గా ఉండి క్లాసు ధ్యానం చేయించండి అన్నారు. చేస్తున్నప్పుడు సడన్ గా నాకు ఒక ఆలోచన వచ్చి నా కంటి ముందుకు ఒక దృశ్యం వచ్చింది. పత్రిజీ ఇవాళ ఏ రంగు షర్ట్లో వస్తారో కళ్ళు తెరిచి ఉండగానే నాకు కనబడింది. ఏదైతే కనబడిందో అదే డ్రెస్లో, అదే షర్ట్లో వచ్చారు సార్ అక్కడికి. సో అది ఒక చిన్న ఆనందం, అది ఒక చిన్న ఆనందం. కానీ మీరు అనుకున్నప్పుడు జరుగుతుందా? మీరు అనుకున్నప్పుడు జరుగుతా? నేను ఇప్పుడు చూడాలి అనుకున్నప్పుడు జరగాలి, నేను ఇప్పుడు వెళ్ళాలి అనుకున్నప్పుడు వెళ్ళాలి. సో దీనికి సాధన చాలా అవసరం. సూక్ష్మ శరీరం వెళ్ళి చూసి రావాలి. సో ఇవన్నీ మీకు పరమహంస యోగానంద గారి జీవిత చరిత్ర చదివితే బాగా అర్థమవుతాయి. నాకు చాలా చాలా ఆనందకరమైనటువంటి సంఘటనలు ఆ స్వామివారి యొక్క జీవిత చరిత్ర, ఒక యోగి ఆత్మకథ చదువుతున్నప్పుడు జరిగాయి.
ఓకే. అనుభవాలు చక్కగా జరిగాయి, జరుగుతాయి అందరికీ. అందుకే సారు స్వాధ్యాయం స్వాధ్యాయం అన్నారు. నిజంగా మాట్లాడుకోవడానికి నేను ఆపేసుకుంటున్నాను కొన్ని విషయాలకి, ఎందుకంటే కొన్ని సమయాల్లో మాత్రమే వాటి గురించి మాట్లాడాలన్నమాట. ఇప్పుడు మనము ఒక మనస్సు అనే దాని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఎంతమంది ఎలా మాస్టర్స్ కనెక్ట్ అయ్యారు, ఆ మనసులోని భాగాలు ఎన్ని మనకి గోచరం అయ్యాయి, ఓ ఇన్ని ముక్కలు ఇన్ని గదులున్నాయా మన లోపట కదా. సో వాటిని ఖాళీ చేసుకోవాలి, వాటిని చూడాలి. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు కర్మలు 400 జన్మల కర్మలు దగ్ధమయ్యాయి అని నేను మీకు చెప్పానా నేను ఒక్కరోజు సాక్షి సాధనతో? మరి ఆ కర్మలు దగ్ధమయ్యాయి, కానీ వాటికి అంటకుండా వాటిని చూడొచ్చు. ఆ కర్మం నాకు ఇప్పుడు లేవు, కానీ నేను చూడాలనుకుంటే ఆ జన్మలోకి వెళ్ళి చూసి రావచ్చు. చూడాలి అని నేను అనుకుంటే చాలు, అది ధ్యానం యొక్క శక్తి. అంత గట్టిగా అనుకోవాలన్నమాట. ఒక 5 జన్మల క్రితం నేనేంటి, నాకు ఇప్పుడు చూడాలనుంది ఒకసారి అంటే చూడొచ్చు. ఇప్పుడు నీకు దగ్ధమయ్యాయి కాబట్టి చూసే శక్తి ఉంటుంది. ఇంకొకటి, మామూలు పుస్తకం అయితే కాల్ చేస్తే దాంట్లో దొరకవు, కానీ కర్మ సంబంధమైనవి కర్మలు రాలిపోయినా కర్మల పుస్తకం మాత్రం అక్కడ ఉంటుంది, మీరు ఎప్పుడైనా ఓపెన్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ ధ్యానం. ధ్యానం యొక్క శక్తి అది. మీరు ఓపెన్ చేసే చూసి చెప్పవలసిన అవసరం వచ్చినప్పుడు అది మీ దగ్గరకు వస్తుంది. నాకు అది మొన్న జరిగిన ఒక అనుభవం నుంచి నేను తెలుసుకున్నా. ఏంటంటే ఈ యొక్క 2008 నుంచి ఈ రోజు వరకు చెప్పిన క్లాసుల్లో ఈ 16 సంవత్సరాల్లో గుర్తురాంది నిన్న దివ్య మైత్రి అని చెప్పాలి అనుకోగానే 3వ తరగతిలో 40 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం కథ గుర్తొచ్చింది అంటే, మరి మనం కావాలి అనుకుంటే ఏ జన్మ కథనైనా కూడా గుర్తు చేసుకోవచ్చు, చూడొచ్చు, చెప్పచ్చు, ఆ అనుభవాన్ని పంచుకోవచ్చు. అలాగే యాక్సిడెంట్ల వల్ల మనకి ఎంతో నేర్చుకుంటాం. అసలు యాక్సిడెంట్లు ఎందుకు అవుతాయి, యాక్సిడెంట్లో ఎందుకు చచ్చిపోతారు, యాక్సిడెంట్లో బతికి ఏం నేర్చుకుంటారు, రోగంతో ఏం నేర్చుకుంటారు, ఏ రోగంతో ఏం నేర్చుకుంటారు, ఇవన్నీ కూడా స్వయంగా తెలుసుకోవడం జరిగింది ధ్యానం ద్వారా. ఇప్పుడు మీ జీవితం మీ చేతుల్లో అని ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో లూయిస్ ఎల్హే అనేటువంటి మేడం గారి యొక్క పుస్తకం, అది తెలుగులోకి ట్రాన్స్లేట్ అయింది. అయితే నేను ఆ పుస్తకం చదివిన తర్వాత ఆ పుస్తకాన్ని 60 మందికి పంచిపెట్టాను. నేను 60 పుస్తకాలు కొని మాస్టర్స్ అందరికీ పంచాను నేను. అంటే కేవలం ధ్యానం మాస్టర్స్కే కాదు, బయట ధ్యానంలోకి రావాల్సిన వాళ్ళకి కూడా పంచాను నేను. ఎంతమంది వచ్చారు ఎంతమంది చేశారు తర్వాత సంగతి. నేను 60 పుస్తకాలు పంచిన తర్వాత నాకు ఒక అనుభవం జరిగింది. ఏంటి అంటే, ఒక సినిమా కథ వచ్చింది నాకు. ఆ రోజున ఒక సినిమాకు పనికొచ్చే కథ వచ్చింది నాకు. ఆ కథని నేను ఒక డైరెక్టర్ని పిలిచి చెబితే ఆయన, ఇది తీయాలంటే రాజమౌళి గారు రావాల్సిందే సార్, మా వల్ల కాదు అన్నాడు. ఒక అవార్డు డైరెక్టర్, మళ్ళీ ఆయన చిన్నపిల్లల సినిమాకి అవార్డు డైరెక్టర్. లూయిస్ ఎల్హే కథ మొత్తము నాకు సినిమాగా కనపడింది. ఆమె కథ మొత్తం సినిమాగా కనపడింది. ఆమె యొక్క 5 జన్మల కథ కనపడింది నాకు. అది సినిమాగా తీయాలని నాకు వచ్చిందనమాట. చూడండి ఎంత అద్భుతము. కాబట్టి మనకి ఏది రావాలో అది వస్తుంది. అయితే ఏది కావాలి అని మనం కోరుకోవాల్సిన అవసరం లేదండి. చక్కగా ధ్యానంలో ఉంటే మనకి ఏది రావాలో అది వస్తుంది, ఏది మన నుంచి పోవాలో అది పోతుంది. అది రాలిపోవాల్సింది రాలిపోతుంది. మీకు ఈ రోజే రాసిన గజలు ఎంతమంది చూసారో నాకు తెలీదు. దాంట్లో 2 లైన్లు మాత్రమే వినిపిస్తాను. ప్రతి కోరిక పారిజాత కుసుమంలా రాలేనా అన్నాను మొదటి వాక్యం. ప్రతి కోరిక పారిజాత కుసుమంలా రాలేనా. పారిజాత కుసుమం ఎలా రాలుతుందండి? ఏ మాత్రం చప్పుడు చేయకుండా రాలుతుంది. చప్పుడే ఉండదు అది రాలేటప్పుడు. అయితే అది ముఖ్యంగా ఎప్పుడు రాలుతుందో తెలుసా? తెల్లవారుజామున రాలుతుంది. పారిజాత కుసుమము తెల్లవారుజామున రాలుతుంది. అంటే మన కోరికలన్నీ తెల్లవారుజాము కళల్లో, తెల్లవారుజాము ధ్యానంలో రాలుతాయి అని చెప్పడం ఇది దీని ఉద్దేశం. ప్రతి కోరిక పారిజాత కుసుమంలా రాలిపోవాలంటే మీ ధ్యానంలో రాలిపోవాలి. ఇంకోటి కూడా ఉంది. పారిజాత కుసుమాన్ని ఎవరికి ఇచ్చారు మీకు తెలుసా? శ్రీకృష్ణుల వారు, హనుమంతుడికి.
పారిజాతం అనేది సత్యభామాదేవికి కృష్ణుడు ఇస్తాడు. కృష్ణుడు ఇచ్చారు, శ్రీకృష్ణుల వారు ఇస్తారు. సో సత్యభామ, సత్యముతో కూడి ఉన్న భామ సత్యభామ. ఓకే, ఆమెను సత్యముతో కూడుకునేలా ఉండేందుకు చేసిందే రుక్మిణి కళ్యాణ ఘట్టం. సత్యభామకి అహంకారం ఎక్కువ, నేను సత్యంతో ఉన్నాను, కృష్ణుడు నావాడు అనే అహంకారం ఉంటే రుక్మిణి కథ ద్వారా, జీవితం ద్వారా అది సాల్వ్ అవుతుంది. అయితే ఇక్కడ పారిజాత కుసుమాన్ని ఎందుకు తీసుకున్నానంటే ఆ కోరికలన్నీ అంత హాయిగా మెల్లగా మన నుంచి రాలిపోవడాన్ని మనం ధ్యానంలో చూడాలి. అందుకని ఆ లైన్ రాసి, మీ మోమున చెదిరిపోని తారకలే నిలిచేనా అన్నాను రెండో లైన్లో. మీ మోమున చెదిరిపోని తారకలే నిలిచేనా. ఎప్పుడైతే నీ కోరికలు పారిజాత కుసుమంలో రాలుతాయో మన మొహం మీద చక్కటి ఆ యొక్క కిరణాలు, కాంతి బిందువులు, కాంతి పుష్పాలు పూస్తాయి, చిరునవ్వుల కాంతి పూలు పూస్తాయి, ఆనందంతో పరవశిస్తాం. సో కోరికలు రాల్చుకోవడం, ఆనందంగా ఉండడం అనే దాంతో మాధవ గారు వేరే సెషన్, నెక్స్ట్ సెషన్ వాళ్ళు జాయిన్ అయ్యారండి. మనం ఇంతటితో ఎండ్